నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. సెప్టెంబర్ 5 టీచర్స్ డే. మన భారత రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి కూడా ఆ రోజే. అదే రోజుని గురు పూజ్యోత్సవ దినంగా కూడా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మనతో పాటు ముగ్గురు నోటెడ్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఉన్నారు. వారే రేలంగి నరసింహారావు గారు, రాజా వన్నవరెడ్డి గారు, వీరశంకర్ గారు. మరి వీరి ముగ్గురు వాళ్ళ గురువుల గురించి అలాగే తమ శిష్యుల గురించి ఏం చెప్తారనేది ఇప్పుడు వాళ్ళ మాటల్లో విందాం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురు పూజ్యోత్సవ దినం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మీకు కూడాను. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారికి, మా గురువు దాసానంద గారికి నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జనరల్గా మనకి టీచర్స్ డే అనగానే మన గురువులు అనేవాళ్ళు గుర్తుకొస్తూ ఉంటారు కదా. సో మీ చిన్నప్పటి నుంచి మీరు నేర్చుకున్న గురువుల గురించి, అలాగే మీ టీచర్స్ అంటే మీ గురువులతో పాటు తోటి టీచర్స్ గురించి ఒక్కసారి గుర్తు చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? సార్ పెద్దవాళ్ళు రేలంగి నరసింహారావు మీతో స్టార్ట్ చేద్దాం. అసలు డెఫినెట్గా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఒళ్ళు పులకరిస్తుంది అసలు, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. ఇలాంటి మెమరీస్ ఎప్పుడూ కూడా నెమరేసుకుంటూనే ఉండాలండి డెఫినెట్గా గురువుల గురించి. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కారకులు వాళ్ళే. మనల్ని చదివించిన స్కూల్ గురువులు కానీ, కాలేజీ గురువులు కానీ, నాకు స్టేజ్ గురువులు కానీ, సినిమా పరిశ్రమ గురువులు గారు కానీ డెఫినెట్గా చాలా మంచి కార్యక్రమం పెట్టారు మీరు. సార్ ఎంతోమంది గురువులు ఉంటారు, కానీ మనకి బాగా గుర్తుండిపోయే వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. అవునండి. సో అలా మీకు బాగా గుర్తుండిపోయిన మీ గురువు అంటే ఎవరు? అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇటు దాసనారాయణరావు గారే అఫ్కోర్స్. దానికి ముందు నాకు ఇద్దరు గుర్తున్నారు సార్, యాస్టిస్. ఒకటి గుంటూరు సోమేశ్వరరావు గారండి. గుంటూరు సోమేశ్వరరావు గారు గురువు అనేది గొప్ప గురువు అండి. ఆయన చాలా డిసిప్లిన్డ్ అండి. ఎన్సిసి ఆయన కెప్టెన్ కూడా అక్కడ స్కూల్లో ఆయనండి. తప్పు చేస్తే దండిస్తాడు, మనిషి బాగుపడాలన్న ఉద్దేశంలోనండి. ఒకసారి అలా నన్ను దండించాడని కోపం వచ్చి మా నాన్నగారికి వెళ్ళి చెప్పానండి నేను. మా నాన్నగారు డాక్టరు. ఆయనకి అక్కడి నుంచి హాస్పిటల్ వదిలేసి కదిలేడండి. ఏ తండ్రికైనా ఎలా ఉంటుందంటే, కొడుకు తప్పు చేశాడా అవతలోడు తప్పు చేశాడా అన్న ఆలోచన ఉండదండి. కొడుకునే సమర్థిస్తారు, ఎందుకో తెలియదండి. తండ్రి ప్రేమ అంటే అది. తప్పు చేసిన వీడు ఏం వాగితే వాడు ఆయన దండించాడు అనేది ఆలోచించారండి. నాన్నగారు కదిలేరంటే ఆయన వెనకాల చాలామంది పేషెంట్లు వచ్చేస్తారండి. కాలేజీకి స్కూల్కి వచ్చేసారండి. ఆయన ఏం చేశారండి, హెడ్ మాస్టర్ గారు రంగనాయకులు గారు వచ్చేస్తున్నారు, డాక్టర్ రంగనాయకులు గారు ఆయన కాల సమూహం వచ్చేస్తున్నారని దాచేశారండి. ఆయన పక్కన పెట్టేశారు. ఎక్కడండి గుంటూరు సోమేశ్వర గారు రమణండి, అది ఇది అని గొడవ గందరగోళం. హెడ్ మాస్టర్ గారు మొత్తం జువ్వల జగన్నాథరావు గారు ఆయన సర్దు మనుగించి ఆయనే సారీ అని చెప్పి పంపించేశారు. నేను ఆ స్కూల్లో చదవనని మానేశానండి. ఇంకా మానేసి అక్కడి నుంచి పియూసి ప్రీ యూనివర్సిటీ కోర్స్ బీఎస్సీకి వెళ్ళి సినిమా ఫీల్డ్కి వచ్చి డైరెక్టర్ అయిన తర్వాత పాలకొల్లో చిన్నోడు పెద్దోడు షూటింగ్ చేస్తున్నాను. నేను కెమెరామెన్కి షార్ట్ చెప్తా ఉన్నాను. ఇలాగా నాకు డైలాగ్ వినిపించిందండి, ఒరే నా శిష్యుడురా, ఎంత గొప్పడయ్యాడురా, ఈడు కోట రామకృష్ణ వీళ్ళందరూ నా శిష్యులు రా, గర్వంగా ఉంది ఈరోజు చెప్పుకోవడానికి నా గురువుగాను అన్నారు. ఎవరైనా చూస్తే నేను ఏ టీచర్నైతే ద్వేషించి గొడవ పెట్టుకుని బయటకు వచ్చేసాను ఆ టీచర్ అండి. కంప్లైంట్ చేసిన టీచర్. ఓకే. నాకు కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. గప్పు పైకి వెళ్ళానండి. బాల్కనీలో చూస్తున్నాడు ఆయన. రారా నరసింహారావు రా, అసలు నాకు చాలా గర్వకారణంగా ఉంది అన్నాడు. సార్ నేను ఆ రోజు మీ మీద కోపంతో గొడవ పెట్టుకుని బయటికి వెళ్ళిపోయానే, ఎన్ని చేసానే, కోపం లేదా మీకు? మా నాన్నగారు మొత్తం సైన్యాన్ని వేసుకుని వచ్చేసారు, ఎన్ని చేసి ఎందుకుంటుందిరా? తల్లిదండ్రులకి గురువుకి బిడ్డ మీద కోపం ఎందుకుంటుంది? ఉండదు. మీరు మా బిడ్డలు లాంటి వాళ్ళరా, మీరు పైకి వస్తే ఆనందించేవాళ్ళు రా అంటాడు. అంత గొప్ప గురువు అండి ఆయన నాకు స్కూల్లో. అది గొప్ప ఇన్సిడెంట్ అండి అది నాకండి. రాజా గారు, ఇప్పుడు తల్లిదండ్రుల తర్వాత అంతటి వాళ్ళు గురువులు, మీ కెరియర్కి గురువులు అనేవాళ్ళు ఏ విధంగా ఉపయోగపడ్డారు? ఎలా సార్ ఈ రోజున ఎలా ఉన్నానంటే కారణం నా గురువులేనండి. ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క గురువు గుర్తున్నారు సార్. అమరం మాస్టర్ అని చెప్పి 5th క్లాస్ వరకు ఆయన దగ్గర భయం నేర్చుకున్నానండి. భయం డిసిప్లిన్ నేర్చుకున్నాను. హై స్కూల్లో సూర్యనారాయణ మాస్టర్ అని చెప్పి ఆయన
చదువు ఎలా ఎక్కుతుంది, ఎలా చదవాలి అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. అక్కడి నుంచి కాలేజీకి వచ్చిన తర్వాత చదువు గురువులు ఎవరూ గుర్తులేదండి. నాటకాల గురువు నాకు డిస్ప్లేన్ చేసి ఈ రోజు ఇలా ఉంటాకు కారణమైన గ్రంథి అప్పారావు గారండి, అలాగే మెంటే బాబ్జీ గారు. వీళ్ళిద్దరూ కూడా ప్రతి క్షణం నాకు గుర్తొస్తారండి. టైం సెన్స్ నేర్పింది వాళ్ళు, డిసిప్లిన్ ముందు నుంచి అబ్రహం గారి దగ్గర నుంచి కంటిన్యూ చేసి వీళ్ళు మళ్ళీ దాన్ని నిలబెట్టింది వాళ్ళండి. ఆ విధంగా నేను గురువులు ఈ విధంగా హెల్ప్ అయ్యారండి, నాకు చాలా హెల్ప్ అయ్యారు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా నాకు మెయిన్ గురువు అనిల్ కుమార్ గారు, శరత్ గారండి. వాళ్ళిద్దరే గురువులు. దాసరి గారు మొత్తం ప్రపంచానికి గురువు అండి. నాకు దాసరి గారు మాత్రం గురువు కాదు, తండ్రి నాకు. ఆయన నాకు గాడ్ ఫాదర్, తండ్రి అండి. తండ్రి తర్వాత తండ్రులు అంటాడు. నరసింహరావు గారికి తెలుసు, ఆయన నన్ను అలాగే చూసుకునేవారు, ఆయన తండ్రిలాగే చూసుకునేవారు. అంటే డెఫినెట్గా జీవితంలో ప్రతి మనిషికి గురువు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. నేను ఇప్పుడు మా అబ్బాయి గురించి, పిల్లల గురించి ఒకసారి నేను స్కూల్లో మాట్లాడినప్పుడు వాళ్ళంతా కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నారండి. ఎందుకంటే సార్, మనం పొద్దున 6 గంటలకి లేచి రెడీ అయ్యి 8 గంటలకు కాలేజ్ స్కూల్కి వెళ్తే మళ్ళీ సాయంత్రం 5-6 అవుద్దండి. అంటే సుమారుగా 12 గంటలు స్కూల్లోనే ఉంటున్నాం. వచ్చిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర ఉండేది 4 అవర్సే, ఆ తర్వాత నిద్రపోతున్నాం. అంటే తల్లిదండ్రుల కంటే గురువు దగ్గరే ఎక్కువ పిల్లలు ఉంటున్నారు. కాబట్టి గురువు బాధ్యతలు తీసుకుంటేనే పిల్లలు పైకి వస్తారని నా కాన్సెప్ట్ అండి. కానీ ఇప్పుడు అలా కాదు సార్. ఇప్పుడు కుర్రవాడిని తిడితే కేసు పెడుతున్నారు, ఎదవా అంటే కేసు పెడుతున్నారు, కొడితే కేసు పెడుతున్నారు. అందుకని చెప్పి పిల్లల్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు చదువుకుంటే లేకపోతే వదిలేండి నుంచి వాళ్ళు వదిలేస్తున్నారండి. అందువల్లే ఈ సమాజం గురువులు లేక నాశనం అయిపోతుందని నా ఫీల్ సార్. వేశంకర్ గారు, ఇప్పుడు జనరల్గా గురువులు అంటే మనకి చదువుమే కాదు, మనలో ఉన్న ఆ కళల్ని ఈ దేని పట్ల మనం ఎక్కువగా ఆకర్షితులవుతున్నాము అని గ్రహించి దాన్ని ప్రోత్సహించే గురువులు కూడా ఎంతోమంది ఉన్నారు సొసైటీలో. సో అలా మీ కెరియర్లో మిమ్మల్ని బాగా ప్రోత్సహించిన గురువు? ప్రోత్సహించిందంటే నిజంగా తల్లిదండ్రులు మనల్ని జన్మనిస్తే మన వ్యక్తిత్వాన్ని ప్రభావం చేసే నిజంగా గురువులే. నేను 6th, 7th స్టాండర్డ్లో ఉండగా కర్ణాటకలో చదివానండి. నేను అక్కడే ఉంటాడు ఫ్యామిలీ. రామ్మోహన్ మాస్టర్ అని తెలుగు టీచర్. ఆయన బ్యాచలర్గా రావటం వల్ల మా హాస్టల్లో ఉండేవారు. బట్ 8th నుంచి ఆయన తెలుగు టీచర్గా మాకు క్లాస్కి వచ్చేవారు. నిజంగా తెలుగు భాష మీద, సాహిత్యం మీద దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని, శ్రీశ్రీని, ఆరుద్ర గారిని, సోమసుందర్ని వీళ్ళందరినీ పరిచయం చేసిన వ్యక్తి. నిజంగా సాహిత్యం మీద మేము కర్ణాటకలో ఉండి తెలుగు సాహిత్యం మీద ఒక మక్కువ ఏర్పడిందంటే ఆయన ప్రభావం చాలా ఉంది. ఆయన ఇప్పటికి కూడా ఉన్నారు, రాజమండ్రిలో ఉంటున్నారు ఇప్పుడు, అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి. సో ఆయన ప్రభావం అంతే. అప్పట్లో నేను ఏదో కవిత రాస్తే, ఒరే నువ్వు చాలా బాగా రాస్తున్నావురా, సావనీర్కి ఏదో కవిత రాస్తే స్కూల్లో ఆయన ప్రోత్సాహం. అలాగే ఆయన కల్చరల్ యాక్టివిటీస్లో ఒక స్కూల్ యానివర్సరీకి ఒక స్టేజ్ డ్రామా ఆయన డైరెక్ట్ చేస్తూ, చిన్న క్యారెక్టర్ అంటే అందరూ 9th, 10th అయినా కూడా అప్పట్లో కొంచెం ఏజ్ బార్ ఉండేవాళ్ళు. స్కూల్ లేట్గా స్టార్ట్ అవటం వల్ల కర్ణాటకలో తెలుగు వాళ్ళందరూ కలిసి విద్యానగర్ దగ్గర, గంగావతి దగ్గర స్కూల్ పెట్టడం వల్ల మిగతా వాళ్ళందరూ పెద్ద చిన్న కుర్రోడికి పాత్ర కావాలి. దాన్ని నన్ను సెలెక్ట్ చేయటం, సెలెక్ట్ చేసి నేను బాగా చేసినందుకు ఆయన వచ్చి ముద్దు పెట్టుకున్నాడు, చాలా బాగా చేశారు అని. అక్కడ దేశాయి క్యాంప్ అని ఉండేది, వాళ్ళు బెస్ట్ యాక్టర్గా నాకు అప్పట్లో చిన్న కుర్రోడి పాత్రకి వాళ్ళు ఒక గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఉండేది దేశాయి క్యాంప్ అని పక్కనే. వాళ్ళు అక్కడ యంగ్స్టర్స్ యాక్టివిటీ చేసేవాళ్ళు. వాళ్ళు నాకు ఒక షీల్డ్ ఇవ్వటం. నిజంగా ఆయన నాలో ఉన్న, మీరన్న ఆ ప్రశ్నకు సమాధానంగా, మనలో ఉన్న టాలెంట్ని గుర్తించిన మొదటి వ్యక్తి, దాన్ని ప్రోత్సహించిన వ్యక్తి రామ్మోహన్ మాస్టర్. యా, అఫ్కోర్స్ మనం ఇండస్ట్రీకి వచ్చారు, మీరు మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఈ ఇండస్ట్రీకి రావటంలో కూడా మీ గురువుల్లో ఎవరో ఒకళ్ళ ప్రోత్సాహం కానీ వాళ్ళ డెఫినెట్గా వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంటేనే మనం ఉంటుంది. డెఫినెట్గా ఎంకరేజ్మెంట్ అని చెప్పలేము, కానీ సినిమాని ఒక కోణంలో చూస్తాం ఆ ఏజ్లో. అంటే స్టార్సే కనపడతారు, దాని వెనకాల ఉన్న టెక్నీషియన్స్ యొక్క గొప్పతనం మనకు తెలియదు ఆ ఏజ్లో. నేను ఇంటర్మీడియట్లో ఉండగా మా ఫ్రెండ్ సూరంపూటి రామకృష్ణ అని, వాళ్ళ ఫాదర్ సంస్కృత పరిచయ కార్యక్రమాన్ని విజయవాడ స్టేషన్లో చేసేవాళ్ళు. ఆయన ఉషశ్రీ గారు బాగా పరిచయం. ఆయన వెళ్తూ ఉంటే ఒక మోడర్న్ టైమ్స్ అని ఒక ఫిలిం వచ్చింది మినీ నరేందర్లో, తణుకులో. ఆ సినిమా చూసారా, చాలా బాగుంటుంది, మీరు అందరూ చూడాల్సిన సినిమా అని చెప్పారు ఆయన. అది మూకీ. అసలు ఏదో ఇంగ్లీష్ సినిమాలు అంటే ఇది యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్ చూడటం, బాండ్ సినిమాలు అవి చూడటం అలవాటు మనకి.
ఏంటి ఈయన ఇంతగా చెప్తున్నారని చెప్పి అయిష్టంగానే వెళ్ళాం. మ్మ్. ఎప్పుడో సైలెంట్ మూవీ, మూకీ మూవీ, మనకేం నచ్చుద్దని అంటే వెళ్తే అసలు స్పెల్ బౌండ్ నేను. మ్మ్. అంటే చార్లీ చాప్లిన్ అనే వ్యక్తిని ఆయన పరిచయం చేయకపోతే నాకు మీడియా మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. అంటే ఒక మూకీలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మనుషులు ఎలా మెటలిస్టిక్గా మారిపోతున్నారు అనేది అద్భుతమైన సెటరికల్గా ఫిల్మ్ ఉంటుంది మోడర్న్ టైమ్స్. ఫస్ట్ ఒక ఫ్యాక్టరీకి కార్మికులు అందరూ వెళ్తుంటారు, ఇంటర్కట్ చేస్తే గొర్రెలు వెళ్తూ ఉంటాయి. మ్మ్. వాడు ఫిట్టర్ అందులో, వాడు ఎవరిని చూస్తే కూడా ఒక నట్టు బోల్టే కనపడుతూ ఉంటాయి. అంటే మనుషులు ఎలా మెటలిస్టిక్ అయిపోయారు అనేది ఎంత సెటరికల్గా చాప్లిన్ యాక్ట్ చేశాడు అనేది అది ఇన్స్పిరేషన్. ఓకే. సో మనకు ఉన్న ఏదన్నా ఒక క్రియేటివ్ ఐడియాస్ని పోర్ట్రే చేయడానికి కానీ డైరెక్టర్ అనే ఒక అద్భుతమైన ఒక ప్రొఫెషన్ ఉంది. ఆ ప్రొఫెషన్ మనం వెళ్ళొచ్చు అని చెప్పడా అదే మనం రావడానికి కారణం ఇన్స్పిరేషను ఆ ఫిల్ము. ఆ ఫిల్మ్ని షైజ్ చేసిన స్వరంపూడి భాస్కరరావు గారిని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటాం. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనకి గురువులు డెఫినెట్గా మనల్ని ఎంకరేజ్ చేసిన గురువులు వాళ్ళ వల్లే మనం ఈ డెఫినెట్గా ఈ స్టేజ్లో ఉన్నాం. అవును. సో అలా అనుకున్నప్పుడు మీ గురువుల గురించి చెప్పాలంటే, ఇండస్ట్రీ గురువులు, చిత్ర పరిశ్రమలో ఉన్న మీ గురువుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రేలంగి నరసింహారావు మీరు చెప్పండి. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు 3 గురువులండి. మ్మ్. చిన్న గురువు, పెద్ద గురువు, టోటల్ ఇండస్ట్రీకి గురువు ఆయనే పెద్ద గురువు, నాకు హాస్య గురువు ఇంకొక ఆయన ఉన్నాడు. 3 మొత్తం అండి. ఓకే. చిన్న గురువు ఎవరంటే కేఎస్ఆర్ దాస్ గారండి. మ్మ్. కేఎస్ఆర్ దాస్ గారితో ఒక సినిమా పనిచేశాను నేనండి, అసిస్టెంట్ డైరెక్టర్గా. వారి దగ్గర పనిచేశాను నేను. ఊరికి ఉపకారం అనే సినిమా అండి. ఆయన వర్క్ చేసే విధానాన్ని ఎంత గొప్పగా అబ్జర్వ్ చేసి నేర్చుకున్నాను. అసలు హెడ్స్ ఆఫ్ అండి, టు బి ఫ్రాంక్. ఓ రోజు చిన్న ఇన్సిడెంట్ అండి. పోరూరు అనే ఊళ్ళో అవుట్డోర్ షూటింగ్ చేస్తున్నామండి. దానికి ఒక అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఇంకెవరు లేవు ఆ సినిమాకి. నేనే మొత్తం క్లాప్ బోర్డు ఇచ్చుకోవాలి. క్లాప్ బోర్డు ఇచ్చుకోవాలంటే శుద్ధముక్కతో రాయాలి కదా. ఆ శుద్ధముక్కనేమో చెవిలో పెట్టుకునేవాడిని అండి. మ్మ్. సెకండ్ టేక్ అంటే తెరపాలి, గుడ్డ కావాలి, ఆ జేబులో పెట్టుకునేవాడిని అండి. ఏమంటే రిపోర్ట్ రాయాలి, ఎడిటింగ్ రిపోర్టు సంఖలో పెట్టుకునేవాడిని అండి. ఇలాగా పెట్టుకుని ఇట్లా కొట్టి ఇలాగ చేసి అన్ని పనులు నేనే. అయిపోయిన తర్వాత ఆయన ఇమ్మీడియట్లీ మళ్ళీ షార్ట్ అంటాడు సార్, విత్ ఇన్ 1 minute. మ్మ్. టక్కన రిపోర్ట్ రాసేసి ఈ లోపల అప్పట్లో రిపోర్ట్ వచ్చి ఓన్లీ 5, 6, 7 ఓకే అని రాయడం కాదండి. 5, 6 ఓకే, 1, 2, 3 ఎందుకు ఓకే కాలేదు అక్కడ రాయాలండి. ఎందుకు కట్ అయినాయి అనేదండి. ఏ లెన్స్ వేశారు, ట్రాలీ వేస్తే లెఫ్ట్ టు రైట్ వేశారా, రైట్ టు లెఫ్ట్ వేశారా, క్రేన్ అయితే అప్ అండ్ డౌన్ అప్ అని ఇవన్నీ రాయాలండి డీటెయిల్స్ ఎడిటింగ్ రిపోర్ట్లో. ఎక్కడ చేస్తామండి. ఈ లోపల ఈయన 1 more take అని వాడు ఓకే ఇది ఓకే నెక్స్ట్ షాట్ ఇక్కడ పెట్టుకోని వాడు. నేను క్లాప్ బోర్డు రోడ్డు మీద పెట్టేసండి, మోకాల మీద కూర్చొని రిపోర్ట్ రాసుకుంటున్నా. 2 పాదాలు వచ్చినాయి అండి అక్కడికి. చూశాను, టిల్టప్ చేస్తే ఫేస్ని కేఎస్ఆర్ దాస్ గారు లేరా లే అనండి. లేచానండి. ఆ క్లాప్ బోర్డు లాగి తీసుకున్నాడు, కళ్ళకద్దుకున్నాడు, ఫాస్ట్ లాక్ కుట్టాడు సార్. ఏంటి సార్ అన్నాను. ఏంట్రా ఇది, మనకి సరస్వతిరా, ప్రొడ్యూసర్కి లక్ష్మీరా, నలుగురు తిరిగి రోడ్డు మీద పెట్టేస్తావురా దాన్ని తీసుకెళ్ళి నువ్వు. కాదు గురువు గారు, మరి రిపోర్ట్ రాయాలి కదా. ఇది రిపోర్ట్ రాయాలంటే క్లాప్ బోర్డు పెట్టుకుని దాని మీద పుస్తకం పెట్టుకుని రాసుకో. లేదు ఇది వీడు ఉన్నాడే పనిలేడు, మేకప్ వేసేసిన దాటికి పనే ఉంది, ఇంకా పనే లేదు, ఇక్కడ నుంచి చూస్తున్నాడు, మనం ఎలా షాట్లు తెస్తున్నాడు ఆడికి, లేదా ఇది ఈ కాస్ట్యూమర్కి ఆడు ఖాళీగా కూర్చున్నాడు అని క్లాప్ బోర్డు యొక్క ఇంపార్టెన్స్ చెప్పినటువంటి వ్యక్తి కేఎస్ఆర్ దాస్ గారు. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుందండి, ఏ సినిమాకైనా క్లాప్తో పని లేకపోయినా సరే పూజలు ఎందుకు పెడుతున్నాం క్లాప్ బోర్డు ఈరోజు అని దాని విలువ ఈరోజు తెలుస్తుందండి. అలాగే ఒక షాట్ తీస్తున్నామండి. తీస్తూ ఉంటే గుమ్మడి గారు గన్ తీసుకొచ్చి పెడతాడు చలం మీద అండి. గన్లు పెట్టడం మర్చిపోయాం సెట్లో మేమండి. అసోసియేట్ కానీ అసిస్టెంట్లు కానీ ఎవరు మర్చిపోయాం. సీన్ చదువుకున్నాం, అన్నీ చేసాం. సీన్ మధ్యలో కంగారు పడిపోతున్నామండి. అయ్యో గన్ పెట్టలేదే, ఏమైపోయింది ఇది, గురువు తిడతాడు ఇప్పుడు కేఎస్ఆర్ దాస్, ఏమవ్వాలి అనుకుంటున్న టైంలో సారీ సార్ ఇలా గన్ పెట్టలేదండి. గన్ పెట్టలేదా, ఓకే అని ఓ బ్లాక్ పెట్టి గుమ్మడి గారు ఎంటర్ చేసి ఆ గన్ తీసుకుని అవుట్ అవుతాడు.
షార్ట్ అయిపోయిన తర్వాత చెప్పాడు సార్ ఆయన. బిగినింగ్ నుంచి ఆడియన్ ఓ గన్ ఉంటుంది ఇక్కడ, కాల్చాలి చెయ్యాలి, గన్ ఎక్కడ పెట్టలేదని ఆడికి తెలియదు కదా ఆడియన్కి. ఈ కట్ షాట్ వేస్తే సరిపోతాయా, ఎందుకంత కంగారు పడతారు, ఇలాంటి విద్యలు నేర్పాడు సార్. అందుకని చిన్న గురువు అన్నాను నేను ఆయన. ఇకపోతే నెక్స్ట్ మా పెద్ద గురువు దాస్. ఆ సినిమా తర్వాత గురువు గారి దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ నేను తల్లిదండ్రుల దగ్గర 20 years ఉన్నాను సార్. 51లో పుడితే 71 వరకే ఉన్నాను. 71 నుంచి దాసరి గారు చనిపోయే వరకు ఆయన దగ్గరే ఉన్నాను. 74 వరకు ఆయన నన్ను విడిచి వెళ్ళే వరకు, మమ్మల్ని విడిచి వెళ్ళే వరకు ఆయన దగ్గరే ఉన్నాను. ఇంకెక్కడికే కదలలేదు, ఏమీ చేయలేదండి. మధ్యలో కన్నడ డైరెక్టర్ అయిన తర్వాత కన్నడ సినిమాలకు వెళ్ళడం చేయడం అవన్నీ వేరే విషయం. అటువంటి గురువు అండి ఆయన. ఎన్ని నేర్చుకున్నానండి, ఎన్ని చేశాను నేను ఆయన దగ్గర నుంచి. ఒక డిసిప్లిన్, డెడికేషను ఇవన్నీనండి. ఫస్ట్ ఊరుకుపోరు పనిచేస్తున్నప్పుడు ఆయన తాతమ్మ ఒకటి స్టార్ట్ అయింది. గురువుగారు నేను వచ్చేస్తాను సార్ గురువుగారు మీ దగ్గరికి ఇంకా అన్నానండి. ఎందుకంటే ఫస్ట్ సినిమాకి పెట్టింది ఆయనను కేతా గారు నన్ను. మహమ్మద్ బిన్ తుగ్లక్ అని అప్రెంటిస్గా క్లాస్ పీకాడు అండి ఆయన. ఏమయ్యా ఒక పని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు, నిన్ను ఎవడు నమ్ముతాడో, ఏ ప్రొడ్యూసర్ నమ్ముతాడు రేపు పొద్దున. ఆ డిసిప్లిన్ నేర్చుకో, ఆ పని పూర్తి చేయి, నెక్స్ట్ సినిమాకి వచ్చి జాయిన్ అవ్వు నా దగ్గర అని ఫస్ట్ క్లాస్ పీకాడు అండి. సెకండ్ క్లాస్ అండి మళ్ళీ సీన్ రాయమన్నాడు, రాశాను, ఇచ్చానండి. చించి ముఖమే కుట్టాడండి గురువు. ఇది రైటింగ్ రా ఇది, ప్రతి ఓడు ఎగేసుకుంటూ సినిమా ఫీల్డ్కి వచ్చేయడమే. ఈ రైటింగ్ చూస్తే ఎవడంటే అర్థం అవుద్ది అసలు. ఇది ఆర్టిస్ట్కి సీన్ చూసినప్పుడు మొట్టమొదటి ఇంప్రెషను రైటింగ్లో పడాలయ్యా. రైటింగ్ బాగుంటే ఆ సీన్ మీద ఇంప్రెషన్ పెరుగుద్ది, సీన్లో ఉన్న మ్యాటర్ని బట్టి ఇంకా ఇంప్రెషన్ పెరుగుద్ది. సీన్ ఎంత గొప్పగా ఉన్నా నీ దరిద్రపు రైటింగ్ తోటి సీన్ బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అయ్యా అని తిట్టాడు సార్ ఆయన. అప్పుడు డిటిపీలు లేవుగా, కార్బన్ కాపీలు పెట్టి తీయడమే. వారం రోజులు ఆయన కనపడలేదు, వెళ్ళిపోయింది సార్. నేను అడుగుతా ఉన్నాడు, సుబ్బారావు గారు ఎక్కడా రేలంగేశ్వరరావు, రాజమోహన్ రెడ్డి గారు ఎక్కడా రేలంగేశ్వరరావు, కనపట్లేదు అని అడుగుతున్నాడు అండి. అడిగితే సమాచారం తెలియదండి, మాకు తెలియదండి అంటున్నాడు. వారం రోజుల తర్వాత నేను వెళ్ళాను సార్. ఏంటి ఇప్పుడు వచ్చావా, రా, ఓ చిన్న మాట అన్నందుకే వెళ్ళిపోతే నువ్వు ఇండస్ట్రీలో ఎలా బతుకుతావా నువ్వు? ఎవరో ఎన్నెన్నో మాట్లాంటారు, ప్రొడ్యూసర్ కానీ ఆర్టిస్టులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ, అటువంటిది నీకు తెలియదా? ఇలాగ ఒక్క నిమిషం సార్ ప్లీజ్. ఆ సంచిలోంచి తీసి బుక్స్ ఇచ్చానండి. ఏంటి బుక్స్ అన్నాడు. చూడండి సార్ నన్ను చూశాడు. కాపీ బుక్స్, రైటింగ్ ప్రాక్టీస్ చేశాను. ఆశ్చర్యపోయాడు. చాలా బాగుందయ్యా, గుడ్, పైకి వస్తావు జీవితంలో నువ్వు, ఇదేనయ్యా కావాల్సింది మనిషికి. సాధించాలి అనుకుంది సాధించి తీరాలి. ఇలాంటి ఎన్నో నేర్పాడు సార్. చెప్పుకుంటూ పోతే ఇంక నేను ఒక్కడే మొత్తం అవుతాయి. అటువంటి గురువు అండి నాకు. చాలా విషయాలు ఉన్నాయండి ఆయన దగ్గర. ఇప్పుడు వీళ్ళు కూడా చెప్తారు, ఇంకాను నేను చెప్తాను వాళ్ళ గురువుల గురించి. సో చాలా విషయాలు ఉన్నాయి. అలాంటి గురువు ఆయన. ఇకపోతే నేను దాసరి గారి యూనిట్లో పనిచేసేటప్పుడు అందరూ నన్ను అయిపోయి ఎప్పుడు సీరియస్గా ఉంటాను నేనండి ముఖంతో. ఈడు డైరెక్టర్ అయితే చంపేస్తాడు రా ప్యాథటిక్ సినిమాలు తీసి జనాల్ని, అది అనివ్వరండి. అటువంటిది చంద్రమోహన్ గారితో 24 సినిమాలు చేసేటప్పటికండి ఆయన పట్లన్నీ నేర్చుకున్నాను సార్ నేనండి. మాట విరుపు, మాడ్యులేషను, అభినయం, కామెడీ పంచెస్ ఎలా ఉండాలి అని ఆయన దగ్గర, నా రైటర్స్ దగ్గర నేర్చుకున్నానండి. ఎస్పెషల్లీ చంద్రమోహన్ గారు నాకు సెట్లో. అందుకనే హాస్య గురువు అన్నాను ఆయన నేనండి. రాజా గారు, మీ గురువుల గురించి, మీ గురువులతో ఉన్న అనుబంధం. యాక్చువల్గా నేను స్టేజ్ మీద నెంబర్ 1గా ఉండేవాడిని సార్. ఆంధ్ర యూనివర్సిటీ బెస్ట్ యాక్టర్, బెస్ట్ విలన్, బెస్ట్ కమెడియన్. చిన్నప్పుడు ఆయన స్టేజ్ డ్రామాలు చూసాం మేము. నా వయసు పెంచడానికి ట్రై చేస్తున్నాడు. యాక్చువల్గా ఇండస్ట్రీకి వెళ్ళాలి అనే థాట్ ఉండేదండి. నేను కాలేజీలో డాన్స్ ఒకటి కంపోజ్ చేశాను. అది ఇంటర్నేషనల్లో 3rd వచ్చిందండి. దాని తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళాలన్న తాపత్రయంలో ఉన్నాను, కానీ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తెలిసేది కాదు. అదే టైంలో పునాదురాల డైరెక్టర్ గారు మన ఊరు గాంధీ అని చెప్పి సినిమా తీశారు స్వామియాజరి గారితో. భీమవరం డిఎన్ఆర్ కాలేజీకి వచ్చి ఒక నాటికోటి కావాలి,
దాన్ని నేను షూట్ చేసుకుంటానని చెప్పి మా కన్వీనర్ బాబ్జీ గారిని అడిగారు. మేము నాటికి ప్లే చేసాం. దాంట్లో నా పెర్ఫార్మెన్స్ చూసి మా సినిమాలో యాక్ట్ చేస్తావా బాబు అని అడిగారు. చేస్తానన్నాను. గోకిన్ రామారావు గారితో కాంబినేషను అయిన తర్వాత నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటావా అని అడిగారు. ఆ విధంగా నేను ఇండస్ట్రీకి రావటం, ఆయనతో పాటు మద్రాసు రావటం, అంకిరెడ్డి గారి ఎడిటర్ దగ్గర వాట్ ఈజ్ ఎడిటింగ్, వాట్ ఈజ్ మద్రాస్ రోడ్లు ఎలా ఉంటాయి, 12B బస్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నది ఆయన దగ్గర అండి. తర్వాత ఆయన సినిమాలు చేయలేదు, బట్ ఫస్ట్ గురువు మాత్రం నా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనేనండి. ఇది అయిన తర్వాత నా జీవిత గమ్యం అలా జరుగుతూ ఉండగా అనిల్ కుమార్ గారి దగ్గర ప్రతిస్పందన సినిమా చేశానండి. చేసిన తర్వాత మళ్ళీ 3 years గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ రావడం నా అదృష్టం అండి. రకరకాల డైరెక్టర్ దగ్గర పనిచేశాను సార్. గెద్దాడు ఆనంద్ బాబు గారు అని చెప్పి ఆయన దగ్గర, మలయాళం కే మధు గారి దగ్గర, 48 Hoursలో సినిమా దినేష్ బాబు దగ్గర, ఇవన్నీ పనిచేసి వీళ్ళందరి అంటే ఒకరి దగ్గర ఉంటే ఒకటే జరుగును, వీళ్ళందరి దగ్గర తిరిగి ఆఖరికి ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేద్దాం అనుకుని సర్కారు టికెట్ బుక్ చేసుకుని అనిల్ కుమార్ గారి దగ్గరికి వెళ్తే ఆయన నా సర్టిఫికేట్స్ అన్నీ చూశారండి. నాకు సుమారుగా ఇంత కట్ట ఉంది సర్టిఫికేట్స్, అవి ఎవరికి చూపించొద్దు అన్నారు ఆయన. నీ టాలెంట్ ఎవరికి అక్కర్లేదా ఇక్కడ, నీ టైం బాగుంటే నువ్వు ఏదన్నా వర్క్ దొరికితే వెళ్తావు తప్ప నువ్వు అన్నీ చూపించొద్దు ఎవరికి అని చెప్పి ఫస్ట్ ఆయన దగ్గర చేశాను కదండి. వాట్ ఈజ్ వాట్ ఆయన క్లాప్ కూడా ఇవ్వలేదు నాకు. అంటే నేను ఎంకామ్ చదువుకున్నాను, నీ బోల్డ్ సన్మానాలు సత్కారాలు అయిపోయినాయి, ఈతను క్లాప్ ఇచ్చి సొద్దుముఖతో రాయించడం ఎందుకని చెప్పి కూడా ఆయన ఇప్పుడు కూడా నాకు ఇవ్వలేదు. అయినా సరే ఒకసారి క్లాప్ కొడతాను సార్ అని చెప్పి ఆయనతో కొట్టి అనుకోకుండా సింగిల్ హ్యాండ్తో కొట్టడం ఇవన్నీ జరిగినాయి సార్. ఎక్కువ అయిపోద్ది మళ్ళీ. ఆ తర్వాత వచ్చేద్దాన్ని టికెట్ బుక్ చేసుకుంటే నా అదృష్టం ఏంటంటే ఆయన, నువ్వు ఒక సంకల్పంతో వచ్చావు, ఇలా వెనక్కి వెళ్తాం కాదు, నువ్వు డెఫినెట్గా షైన్ అవుతావు అని చెప్పి శరత్ గారి దగ్గర తీసుకెళ్ళారు సార్. శరత్ గారు టికెట్ క్యాన్సిల్ చేసేసేవయ్యా, నా దగ్గర పనిచేద్దు కానీ అన్నారు. ఆయన దగ్గర నెల తిరిగానండి. నెల తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేసుకుని మళ్ళీ టికెట్ కొనుక్కుని ఆయన దగ్గరికి వెళ్ళా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకా మళ్ళీ అనిల్ గారు చెప్తే మళ్ళీ ఉండమంటారు ఈయన అని చెప్పి. అప్పుడు ఆయన MM థియేటర్ తెలుసా అని అడిగారు. తెలుసాను. ఏటర్ మోహన్ గారు ఆఫీస్ తెలుసా అంటే ఆ కార్నర్, అవును అక్కడిగా, నేను వస్తున్నాను పద అన్నారు. అది నా లైఫ్ని టర్న్ చేసింది సార్. వెళ్తాం, బావమరిదికి నన్ను కోఆర్డినేటర్గా ఆయన పెట్టుకోవటం, ఆయన దగ్గర 9 సంవత్సరాలు పనిచేయటం. నాకు ఈ విద్య నేర్పిన గురువు కంటే కూడా నాకు ఇండస్ట్రీలో జన్మనిచ్చింది వాళ్ళైతే సినిమా జీవితాన్ని ఇచ్చింది మాత్రం ఏటర్ మోహన్ గారు సార్. డెఫినెట్గా అమ్మగారు లక్ష్మి గారు ఆయన దగ్గర నేను 8 సంవత్సరాలు పనిచేయటం, ఆయన నన్ను పెద్ద కొడుకు కింద చూసుకున్నాను ఇంట్లో. రాజా రవి నా తర్వాతే చూసేవాడండి ఆయన. నన్ను మాత్రం ఇంట్లో పెద్ద కొడుకు కింద చూసుకోవటం, ఇంటికి వెళ్తే మదర్కి ఫాదర్కి బట్టలు పట్టుకెళ్ళమంటాం, స్వీట్ పట్టుకెళ్ళమంటాం, అలాగే నన్ను ఆయన సాగారండి. ఆయన దగ్గరే నేను డైరెక్షన్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ గురువులతో పాటు నాకు ఏటర్ మోహన్ గారు తండ్రి తర్వాత తండ్రి ప్లస్ గురువు కూడానండి. అది నేను అలా అనుకుంటాను ఆయన్ని. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ రోజు మీరు పిలవరు, అంతే పిలవరు కదా సార్. ఎంతమంది దగ్గర ఎన్ని నేర్చుకున్నా సార్. ఇప్పుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారండి. నేను క్షేమంగా లాభంగా అయిన తర్వాత కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే ఏంటని చెప్పి అడిగారు. అడిగితే నేను ఒక డెఫినేషన్ చెప్పానండి. ఇప్పటికీ దీంట్లో ఉంది, కటింగ్లో ఉంది సార్. ఇప్పుడు కెప్టెన్ అండి 24 క్రాఫ్ట్స్ని బంధించగలడు, ఏవైనా చేయగలడు. అదే కెప్టెన్ ఒక బ్రహ్మాండమైన షిప్ని అలలు వచ్చి కొట్టుకెళ్ళిపోతూ ఉంటే దాన్ని తెలివితేటలతో లంగరేయచ్చు. దట్ ఈజ్ డైరెక్టర్. అది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అండి. షిప్పే లేకపోతే నీ తెలివితేటలు ఏమవుతాయి? నీకన్నా తెలివితేటలు ఉన్నాయి, షిప్ కొట్టుకెళ్ళిపోతుంది. ఆ షిప్పే లేకపోతే అప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేర్చుకుంది ఏంటంటే, మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నా ఆ తెలివితేటలు ఉపయోగించుకునే మనిషి కావాలి, అదే షిప్పు. ఆ షిప్ లేకపోతే ఎన్ని తెలివితేటలు ఉన్నా కెప్టెన్ ఎందుకు పనిచేయడం అని చెప్పి ఇంటర్వ్యూ ఇచ్చానండి. ఇప్పటికీ నేను నమ్మేది ప్రొడ్యూసర్నే. ప్రొడ్యూసర్ లేకపోతే మనకి ఎన్ని తెలివితేటలు లేవు. కాబట్టి ప్రొడ్యూసర్ కూడా గురువు లాంటివాడే. ఓకే, దట్ ఈజ్ మై ఒపీనియన్ అండి. సార్ జయశంకర్ గారు, ఇప్పుడు మీరు కోట రామకృష్ణ గారి దగ్గర ఎలా, అసలు ఆయన దగ్గరికి ఎలా జాయిన్ అయ్యారు ఏంటి? మెడ్రాస్ వచ్చేసాం మామూలుగా, ఎవరొకరి దగ్గర జాయిన్ అయిపోవాలని. సినిమా అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రావాలి, ఎవరి దగ్గర జాయిన్ అయ్యాను. లక్కీగా నేను ఉండే చోట విఆర్ ప్రతాప్ చనిపోయాడు. ఆయన నువ్వు వస్తావని
ఎన్టీఆర్ని ఇంట్రొడ్యూస్ చేసి నేను చూడాలని డైరెక్టర్. సో నా రైటింగ్ చూసి నేను ఒకడప్పారావు గారి ద్వారా జాయిన్ అవ్వాలండి కోటాంక్ష గారి దగ్గర. ఎందుకంటే ఒకటప్పర మేనల్డ్ నేను క్లాస్మేట్స్ భీమవరంలో, వాటి రికమెండేషన్. సో చెప్తానంటున్నాడు ఈయన, చెప్పట్లేదు ఒకడప్పారావు గారు. ప్రతాప్ తెలిసింది నేను ట్రై చేస్తున్నానని. ప్రతాప్ కూడా అప్పుడే కొత్తగా సోగడి కాపురం అనే ఫిల్మ్కి, నీ రైటింగ్ చాలామంది నువ్వు అలా ట్రై చేస్తున్నావు కదా, నేను నువ్వు సత్యమూర్తి గారి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఆయన సీన్స్ కాపీ చేయాలి రాసినాయి అని. చాలా జాయిన్ అయిపోయాక ఇంకా కోటాంక్ష గారికి చెప్పడం జరిగింది ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ లాగా. అలా కోటాంక్ష గారి దగ్గర విఆర్ ప్రతాప్ ద్వారా ఆయన దగ్గర జాయిన్ అవ్వగలిగాను సార్. ఆయన దగ్గర జాయిన్ అయ్యాక అంటే సినిమా క్రాఫ్ట్ అనేది మనలో ఒక డైరెక్టర్ అనేది ఒరిజినల్గా ఇన్స్టింక్ట్ ఉండాలి. కానీ మరి సెకండ్ ఫేజ్లో ఆయన దగ్గర జాయిన్ అవ్వటం అనేది లైఫ్ని చేంజ్ చేసిన ఫ్యాక్టర్. ఎందుకంటే ఆయనకు ఉన్నంత పేషియన్సీ, హార్డ్ వర్క్ నేచరు, అలాగే మనం ఏ సినిమా చేస్తున్నాం అనే స్పృహ, అంటే తెలుగు సినిమా చేస్తున్నాం, తెలుగు ఆడియన్స్కి నచ్చాలి, మనం ఏదో హాలీవుడ్ ఫిలిం చూసి ఇంకో ఫిలిం చూసి అలాగే చేయాలి, ఆ లైటింగ్ కండిషన్స్, ఆ కాస్ట్యూమ్స్, ఆ ఎమోషన్స్ ఇక్కడ పనికిరావయ్యా అనేవన్నీ కూడా ఒక గురువుగా గురుముఖత నేర్చుకున్నది ఆయన దగ్గర నుంచే. చాలా షార్ట్ టెంపర్ ఉండేది. సో ఇది ఎందుకు పనికిరాదు లైఫ్లో షార్ట్ టెంపర్ అనేది. ఆయనలాగా సౌమ్యంగా ఉండాలి, సహనం ఉండాలి, స్పాంటేనిటీ అది దగ్గర. అంటే స్పాట్లో ఎంతో వర్క్ చేస్తాం ప్రీ ప్రొడక్షన్, కానీ స్పాట్లో అక్కడ ఒక్కొక్కసారి యాంబియన్స్ని బట్టి లేకపోతే అక్కడ ఉండే ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ బట్టి కూడా ఎలా డెవలప్ చేయొచ్చు, బెటర్మెంట్స్ ఎలా చేయొచ్చు అనేది. అంతకంటే బౌండ్ చేసాం, లాక్డ్ అంటాం, తూచే తప్పకుండా అదే తీయాలంటాం. అలా తీసిన వాళ్ళు కూడా గ్రేటెస్ట్ డైరెక్టర్స్ అయ్యారు. కానీ స్పాట్లో కూడా ఎంత ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు, డబ్బింగ్లు ఎంత చేంజ్ చేసేస్తే కూడా బెటర్మెంట్స్ వస్తాయి అనేది ఆయన దగ్గర నేర్చుకున్నది. అసలు ఒక్కొక్కసారి సీన్ పేపర్ ఉండేది కాదు, ఆర్టిస్టులు వెయిటింగ్లో ఉండేవారు. ఆయన ఏదో లేట్గా వచ్చేవారు ఒక్కోసారి. పెద్ద హీరోలు ఏది రెడీ కదా సీన్ చెప్పారని అడిగిన సీన్ చెప్పారనగానే అది మేము తడుకునేవాళ్ళు, నాకు తెలుసు కదా. వచ్చేసి వైట్ పేపర్ చూసేసి ఎదురుకొండగా హీరోకి చెప్పేసేవాడు, ఇందులో ఏమి ఉండేది కదా ఇక్కడ. అది చెప్తున్నప్పుడు మేము గ్రహించి అది రాసి రాయాలన్నమాట సీను. అన్ని మ్యాజిక్స్, అన్ని గిమిక్స్ వేసేవాడు ఆయన. సో ఆయన అసలు 24/7 హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటాయి కదా, 24/7 సినిమా ఆయన. ఇంకా అంత లవ్ చేసింది, అంటే ప్రొఫెషన్ కూడా ఎంత లవ్ చేయొచ్చు. మాకు షూటింగ్ లేకపోయినా మేము 4 బ్యాచ్లు ఉండేవి, మా షూటింగ్ లేకపోయినా ఇంకో షూటింగ్ దగ్గరికి వెళ్తుంటే ఆ షార్ట్ గ్యాప్లో మేము ఎనర్జీ గెయిన్ చేసి వచ్చేవాడు. అంత ఎంటర్టైన్ చేసేవాడు షార్ట్ గ్యాప్లో. కానీ అంత సినిమా గురించే, సినిమా తప్ప వేరేది ఏం మాట్లాడేవాడు కదా ఆయన. సో ఆయన ప్రభావం నిజంగా డైరెక్టర్ పరంగా డైరెక్టోరియల్ నాలెడ్జ్ని సంపాదించుకునే విషయంలో ఆయన దగ్గర నేర్చుకున్నది నేటివిటీ అనేది. మనం చేసే తెలుగు సినిమా అనే స్పృహ ఉండాలి ఎప్పుడూను. అలాగే మన కెరీర్ని ఎవరో డిజైన్ చేయరు, ఎవరి కెరీర్ నాళ్ళే డిజైన్ చేసుకోవాలనే ఒక అద్భుతమైన మాట ఎప్పుడు మమ్మల్ని నడిపించేది. సో అందుకే కోటాంక్ష గారు ప్రొడ్యూసర్లు ఎవరో కోటాంక్ష శిష్యులకు ఎవరికి ఛాన్స్ ఇవ్వాల డైరెక్టర్స్గా. సో ఎవరి కెరీర్ వాళ్ళే డిజైన్ చేయదు, ఎందుకంటే ఆయనతో కంపేర్ వచ్చేస్తుంది. ఆయన అసలు ఆయన ఓవర్కమ్ చేసి అంత టాలెంట్ వీళ్ళకు ఉందా అనే కంపారిజన్లో ఎవరు అందుబాటులో ఉండేటట్టు ఉండదు ఆ ప్రొడ్యూసర్లకి. సో అందరూ ఆయన దగ్గర పనిచేసిన శిష్యులందరూ బయట ప్రొడ్యూసర్లతో డైరెక్టర్ అయిన వాళ్ళే. సో అంత ప్రభావం ఉండేది ఆయన. ఓకే ఓకే సార్. రేలంగ్ గారు, ఇప్పుడు దాసరి గారు 2-3 సందర్భాల్లో కూడా చెప్పారు ఆయనకి ప్రీ శిష్యులు, అంటే ఆయన దాదాపు దాసరి గారి దగ్గర ఒక 100 మంది డైరెక్టర్స్ అన్నీ అయి ఉంటారు. అవునండి. ఆయన సినిమాల ద్వారా ఆయన అసిస్టెంట్లుగా పనిచేసిన వాళ్ళు, డైరెక్టర్లు అయిన వాళ్ళు దాదాపు 100 మంది ఉంటారు నాకు తెలిసి. సో అయినా కూడా ఆయన ప్రీ శిష్యులు ఎవరు అంటే రేలంగి నరసింహారావు గారు, కోటి రామకృష్ణ, రవిరాజ పినిశెట్టి అనే 3 పేర్లు చెప్పేవాళ్ళు కదా. సో మీ మధ్య ఎలా ఉండేది, మీ శిష్యుల మధ్య, మా ముగ్గురు మధ్య, మీ ముగ్గురు మధ్య ఎలా ఉండేది? కోటి రామకృష్ణ నేను ఆల్మోస్ట్ ఆల్ వైఫ్ అండ్ హస్బెండ్ లాంటి వాళ్ళం. ఒకే ఊరు, ఒకే బెంచి, ఒకే క్లాస్మేట్స్, రూమ్మేట్స్, ఇవన్నీ. ఇందాక వీరశంకర్ గారు చెప్పారు, కోటి రామకృష్ణ అస్సలు షార్ట్ టెంపర్ లేదండి, ఉండేది కాదు. పేషెన్స్ బాగా ఎక్కువ అండి, సాధించాలనుకుంది అత్యద్భుతంగా సాధించేవాడు, క్వశ్చనే లేదండి టోటల్గా అతనండి.
మేము ముగ్గురు, నేను, కోడి, వన్నింశెట్టి సుబ్రహ్మణ్యం అని ఇంకొక అతను, బొండాడ మురళి అని ఇంకొక అతను రూమ్మేట్స్ అండి. అరుగు మీద డ్రామా రిహార్సల్స్ పెట్టివాడండి పాలకొల్లో. మేమేంటి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోవాలి, నేనేమో వైట్ కోట్ ధరించి సెతస్కోప్ మెళ్ళ వేసుకు తిరగాలి అన్న ఆకాంక్ష. ఇంకొక అతనేమో ఏదో డ్యాములు గీములు కట్టేయాలి, నేను ఇంజనీర్ని అయ్యి అని అతను ఆకాంక్ష. ఇలా ఉండే. కానీ ఎప్పుడు మమ్మల్ని డిస్టర్బ్ చేసి కూడా అరుగు మీద నాకు కోపం ఎక్కువ. నేను వార్నింగ్ ఇచ్చివ్వండి రామకృష్ణకి, ఏ రామకృష్ణ ఏంటయ్యా దబ్బుతున్నావు మమ్మల్ని రాత్రులు అంటే. ఒకే ఊరు అయ్యుండి రూమ్మేట్స్ ఎందుకు అయ్యారు అని మీకు అనుమానం రావచ్చు. కోటి రామకృష్ణది ఉమ్మడి కుటుంబం, చదువుకోవడానికి వీలుండదండి, జనం ఎక్కువ. మాది అంతేనండి, ఉమ్మడి కుటుంబాలు మాయి, చదువుకోవడానికి అసలు అవకాశం ఉండదండి. ఇలాంటి పరిస్థితుల్లో మేము రూమ్ తీసుకున్నామాట అండి. ఈ దుకాణం ఇది పెట్టి కూడా వచ్చి ఓ రోజు కోపం వచ్చి నాకు ఆ రామకృష్ణ సూట్ కేసు గిట్ కేసు అన్నీ ఇసిరి దొబ్బారండి బయటికి. ఎడవా చంపుతున్నావు మమ్మల్ని నువ్వు, అది ఇది అనండి. అందరికి తలిపేసుకుని రాత్రి చదువుకుని పడుకున్నాం మేము ముగ్గురు. తెల్లారి పొద్దున్న లేచేటప్పటికి ఆ సూట్ కేసు మీద తలకాయ పెట్టుకుని అట్లా కూర్చుని ఇలా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇదేంటి రామకృష్ణ? అది కదా, నేను ఇన్నాళ్ళు మీతో ఉన్నాను కదా, ఎలా వెళ్ళిపోతానయ్యా, వద్దయ్యా వెళ్ళయ్యా నేను, అది ఇది, నువ్వు నాటకాలు మాని ఇక్కడ, అది ఇది, సరే నువ్వు పని చేస్తాను, అవతల అడుగు మీద వేసుకుంటారు. అంత గొప్ప కృషి చేసినటువంటి వ్యక్తి కోటి రామకృష్ణ అండి. అంచేత మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అత్యద్భుతంగా ఉండేదండి టోటల్గా మా ఇద్దరికే కూడా. అప్పుడప్పుడు నన్ను అనేవాడు, నరసింహ కోపం తగ్గించుకోవాయా కొంచెం అంటాడండి. ఇకపోతే రవిరాజా మద్రాసులో పుట్టి పెరిగాడు కాబట్టి మాకు యూనిట్లో బాగుండేవాళ్ళం చక్కగా, క్వశ్చనే లేదు. కానీ పెద్ద అటాచ్మెంట్ నాకు రామకృష్ణ లేక కాదండి. ఓకే, రవి అని భుజమే చేసి మాట్లాడుకునేంత ఇది కాదండి. మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అండి. మా ముగ్గురు మధ్యన అలా ఉండేదండి డెఫినెట్గా. బట్ ఇందాక ఈ వీరశంకర్ గారు చెప్పినట్టుగా క్రియేటివ్నెస్ అండి మైండ్లో ఎప్పుడు అతనికి, ఎవరికి, మన కోడికి అత్యద్భుతమైనటువంటి క్రియేషన్ ఉండేదండి. సూపర్గా అసలు ఎప్పుడూ ఆలోచన ఏదో కొత్తదనాన్ని క్రియేట్ చేయాలి తాపత్రయం ఎక్కువ. ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కామెడీగానండి. హోటల్ ఓపెనింగ్ అండి, దుర్గా టిఫిన్ సెంటర్ అని. ఆ ఓనర్స్ వచ్చి వీళ్ళ బాస్ టి నాగేశ్వరరావు గారు అని ఆయన దగ్గర పనిచేసేవాడు పెయింటర్గా రామకృష్ణ. అక్కడ పనిచేస్తూ ఉండగా టి నాగేశ్వరరావు గారితో ఏమంటే ఎల్లుండి ఓపెనింగ్, నాకు కొంచెం బోర్డు రాసి పెట్టాలి దుర్గా టిఫిన్ సెంటర్ అని చెప్పారండి. చెప్తే ఓకే అలాగే అని అడ్వాన్స్ తీసుకున్నాడు, పంపించాడు. తెల్లారితే ఓపెనింగ్ అనగా ఈయన మర్చిపోయాడండి. ఈయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చారు బోర్డు కోసం. ఆ నైట్ 3వ రోజు రాత్రి తెల్లారితే ఓపెనింగ్. ఇంకా ల్యాండ్ నెంబర్లో ఫోన్లో మాట్లాడి, నాగేశ్వర గారు మా బోర్డు ఎక్కడంటే, మర్చిపోయానే అని ఆయన కోడిని పిలిచి, కోడి దుర్గా టిఫిన్ సెంటర్ ఆపరేటర్ సో ఎలాగని రాత్రి బోర్డు రాసి పొద్దున ఇచ్చే వాళ్ళకి అని చెప్పాడు. పొద్దున్న రమ్మన్నాడు, వెళ్ళిపోయారు. రాత్రి రాసాడు రామకృష్ణ కూర్చుని. రైటింగ్ అత్యద్భుతంగా ఉంటుంది మీకు గురువు గారిది, సూపర్ అండి అసలు. ఇండస్ట్రీలో నేను చూసినంత వరకు ముగ్గురు రైటింగ్ అండి. ఎన్టీ రామారావు గారిది అత్యద్భుతమైన రైటింగ్, గురువు గారిది, మా గురువు గారిది, కోడిది, నాకు తెలిసినంత వరకు. ఇది అయిపోయిందండి. పొద్దున్నే వచ్చారు, ప్యాక్ చేసి పెట్టాడు, ఏమంటే బోర్డు రెడీ అయిపోయింది, తీసుకెళ్ళొచ్చాను. థ్యాంక్స్ అండి, ఇదిగో డబ్బు ఇదిగోనండి అని ఇచ్చి చించి చూసుకుంటే ఆ దుర్గాలో గాలేదు కింద. దొరా టిఫిన్ సెంటర్ వాళ్ళు షాక్ అయిపోయారు. సరే ఏంటంటే ఇది గాలేదు, ఇది అది కోటి రామకృష్ణ అప్పుడు చూశాడు, నిద్ర మధ్యలో రాశాడు. ఉండండి నాగేశ్వర గారికి ఫోన్ చేయండి దుర్గా, ఆయన ఆగండి సార్, మీకు 5 నిమిషాలు చేస్తే ఏంటి 5 నిమిషాలు చేసి ఇచ్చేది, అక్కడ ముహూర్తం 10 నిమిషాల్లో ముహూర్తం, అక్కడ మేము వెళ్ళాలి, అక్కడికి బోర్డు తగిలించాలి, అది ఇది కాదు సార్ 5 నిమిషాలండి, కూర్చోండి. లోపలికి వెళ్ళి రెడీ చేసి తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి చూస్తే వీళ్ళు షాక్ అయిపోయారండి. రా మీద ఒక కుర్రోడు కూర్చుని గేలం వేసి గా పట్టుకున్నాడండి. ఆ మధ్యలో
చాలా వెరైటీగా ఉంది సార్, సూపర్గా ఉందండి అన్నారండి. ఇక టీ నాగేశ్వరరావు గారికి ఆ టైప్ ఆఫ్ బోర్డులు రాయమని డిమాండ్ పెరిగింది. అంత క్రియేటివ్నెస్ ఉన్నటువంటి వ్యక్తి అండి. ఇందాక ఆయన చెప్పారు మైండ్లో సీన్ పెట్టుకుని చెప్పేస్తూ ఉంటారంటే, మైండ్లో ప్రిపరేషన్ ఎక్కువ మా గురువుగారు లేక. మా గురువుగారు కూడా అలాగే డిక్టేట్ చేస్తుంటారు కదా. గురువుగారు కూడా అంతేనండి. గురువుగారిది ఒక రోజు ఆయన సెట్కి రాగానే, నరసింహరా ఏంటి సీన్స్ సార్ పలానా సీన్, ఓకే డన్ అని ఫ్లాట్ యాక్కి వెళ్ళిపోయేవాడు సార్ ఆయన. మేము వెళ్ళేవాడిని, టేప్ రికార్డర్ పట్టుకుని వెళ్ళేవాళ్ళం. దన్ మన అన్ని క్యారెక్టర్లు చెప్పేసేవాడు సార్, మొత్తం మాడ్యులేషన్స్ మార్చి. వెళ్ళిపోయి మేకప్ రూమ్లో కూర్చొని అసిస్టెంట్ డైరెక్టర్ సీన్ లోపు నాగేశ్వర గారు వచ్చేవారు. ఏమో ఎన్ని సీన్లు ఉండేరు ఇంతవరకు, ఎన్ని పేజీలు ఉండేరు అడిగి తెలుసు అని. ఒకసారి యమునూరు ప్రభాకర్ అని కొత్తగా జాయిన్ అయ్యాడు 7 అంతస్తుల టైంలో. గురువుగారు వచ్చారు, నరసింహరావు అన్నాడు. సార్ లేరు సార్, నాగేశ్వర గారి దగ్గరికి వెళ్ళారు పిలిస్తే అని మేకప్ రూమ్కి అన్నాడు. వినయ్ కుమార్ లేరు సార్, కాస్ట్యూమ్స్ పంపించాడు రేలంగి నరసింహరావు గారు. అలాగా సార్ నువ్వు రా అన్నాడు. ఈయన వెళ్ళాడు ఫ్లాట్ వెనకాల. ఆయన సీన్ మొత్తం చెప్పడు దుబ్బాడు. ఎలా ఉందో ఈ సీను అన్నాడు. చాలా బాగుంది సార్, సూపర్ సార్ అని. వెళ్ళి ఫేర్ చేయన్నాడు. ఫేర్ చేయడం ఏంటి సార్, రికార్డ్ చేయలేదు సార్ అన్నాడు. నువ్వు పెద్ద మేధావు అని నా సీన్ ఎలా ఉందని జడ్జిమెంట్ కోసం పిలిచాను నేను, నిన్ను చంపావు కదా, ప్రాణం తీసేవు అనేటప్పటికి నేను ఫ్లోర్లోకి వస్తున్నాను నాగేశ్వర గారి దగ్గరికి. ఏమయ్య ఎక్కడికి వెళ్ళాను నరసింహరా, ప్రాణం తీశాడు కదా వీడు. ఏం సార్ ఏం జరిగింది, ఏం జరగడం పెట్టాయా, రమ్మంటే వచ్చి వినేసి చేతులు కట్టుకుని పెద్ద మేధావి వీడు, నేను జడ్జిమెంట్ ఇద్దరిది ఒకటే వర్కింగ్ స్టైల్. ఆ ఫస్ట్ పేజీ కోసం వెయిటింగ్ అనమాట. నేను అసిస్టెంట్ పెట్టుకున్నప్పుడు రికార్డ్ చేసి టకటక ఇవ్వయి ఎంతసేపు రాస్తావు, ఆర్టిస్టులు వెయిటింగ్లో ఉండేవాడు. సేమ్ వర్కింగ్ స్టైల్. అద్భుతంగా ఆయన క్రియేటివ్నెస్ సూపర్ సార్. అదే కోటి రామకృష్ణకి వచ్చింది మళ్ళీనండి. డెఫినెట్గా మేము రైటర్సం కాదు, మేము కథను క్రియేట్ చేయగలం కానండి. ఈ డైలాగులు అవన్నీ రాసేవాళ్ళం కాదు, నేను కానీ రవిరాజ కానీ. మేము అందుకనే ఆయన ఏం చేస్తుంటే ముగ్గురిని ఆయన చెప్పేవాడండి. మా ముగ్గురులో అంటే డెడికేషన్ ఎక్కువ ఉండేదండి మాకు. రాత్రులు ఆయన సిట్టింగ్కి వాళ్ళ ఇంట్లో 1 గంట దాకా మా ఇద్దరినే ఉంచేవాడు, నన్ను రామకృష్ణనే. ఇంకెవరో ఉండేవారు కాదండి, మిగిలిన అందరినీ పంపించేవాడు. ఇప్పుడు మీరు డైరెక్టర్లు అయిన తర్వాత మీ గురువుల నుంచి అందుకున్న ప్రశంసలు కానీ, మీరు 1 by 1 అని చెప్పినా ఓకే. నాకైతే ఒకటి ఉందండి. శారద స్టూడియో వాళ్ళు సినిమాకి పిలిచారు సార్ నన్ను చేయమని, శశిభూషణ్ గారు. అలాగే సరే ఓకే సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం, నేను ఆత్రేయ గారు శారద స్టూడియో శశిభూషణ్ గారు. నేను చిన్న ఉన్నప్పటికండి మామూలుగా. ఈ లోపల తమిళ్లో సినిమా వచ్చిందండి సెరై అని. సెరై లక్ష్మి యాక్ట్ చేసింది, సూపర్ హిట్ అండి. శశిభూషణ్ గారు ఆ సినిమా చేద్దామన్నారు. సార్ కుదరదండి, దాని కామెడీ లెవెల్ కదా అన్నాను నేను. లేదు పక్కన ఆత్రేయ గారు ఉండే, కామెడీ లెవెల్ ఏంటా, నువ్వు ఎవరి దగ్గర పనిచేసావు, దాసనారాయణ దగ్గర పనిచేసావు, చేయి నేను ఉంటాను వెనకాల నీకు అన్నాడు ఆత్రేయ గారు. ఓకే అనుకున్నాం. ఎవరిని బుక్ చేసాము, సుహాసిని బుక్ చేసామండి. ఆ క్యారెక్టర్ సుహాసిని సెక్రటరీ. ఆ పిక్చర్ ఎవరిదండి, శారద స్టూడియో ఏవిఎం అరంగన ఆయన పేరు ఇది సర్వనాథ్ గారిది. వాళ్ళిద్దరిదేనండి సినిమా, వాళ్ళిద్దరు 50-50. సర్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి కామెడీ డైరెక్టర్ని తీసుకొచ్చి ఈ సినిమాకి పెట్టారండి సార్, ఇది సీరియస్ సినిమా, ఇది ట్రాజడీ సినిమా అని ఎక్కించాడు. ఎక్కిస్తే సర్వనాథ్ గారు ఇది విని శశిభూషణ్ గారికి ఫోన్ చేసి చెప్పాడండి, వేరే డైరెక్టర్ని పెట్టండి అది ఇది. ఈయన ఆత్రేయ గారి దగ్గర బాగా బాధపడిపోయాడండి. ఆత్రేయ గారు అన్నారు, లేదులే నరసింహరావు చేత నేను చేయిస్తాను అన్నాడు ఆత్రేయ గారు. ఈ న్యూస్ గురువుగారి దగ్గరికి వెళ్ళింది సార్. నన్ను పిలిచాడు, ఏంటి సర్వనల్లా అన్నాడా, నాన్చొద్దు చెప్పు అన్నాడు. అవును సార్ అన్నాడు. ఇమ్మీడియట్లీ ఫోన్ తీశాడు సార్. నన్ను ఎంత అప్రిషియేట్ చేశాడు తెలుసా ఫోన్ నుండి. సర్వనాథ్ గారు ఉన్నారా అన్నాడు. ఉన్నారండి, ఇవ్వండి ఒకసారి సర్వనాథ్ గారికి. నేను దాస్తాను అనమాట. నమస్తే సార్, వణక్కం సార్, ఎప్పుడు ఇరికే సార్ అని ఏదో తమిళ్లో మాట్లాడాడు.
ఎప్పుడు ఈరికే పక్కన పెట్టండి ముందు. రేలంగి నరసింహారావు ఎవరయ్యా? ఏమనుకుంటున్నారు మీరు? సర్వనారాయణ గారు దాసనారాయణరావు శిష్యుడు, ఒక పెద్ద మేధావి ఇలా అన్నాడండి. పెద్ద మేధావి, నేను ఉన్నాను ఎదురుగుండా, పెద్ద మేధావి, ఏ సినిమా అయినా డీల్ చేయగలిగే కెపాసిటీ అతనికి ఉంది. మీరు వద్దన్నారంటే మీరు సారీ సార్ ఇంకా మాట్లాడనివ్వలేదండి. ఇమీడియట్ ఫోన్ పెట్టేసాడు, నువ్వు వెళ్ళి అన్నాడండి. ఇలాగుంటాయండి. అంత గొప్పగా అప్రిషియేట్ చేశాడు ఆయనండి. అంటే మీ ఫస్ట్ మీరు డైరెక్షన్ చేసిన తర్వాత రాజాకు మీ గురువుల దగ్గర నుంచి వచ్చిన ప్రశంసలు కానీ అలాగే సజెషన్స్ కానీ? సార్ నేను డైరెక్టర్ అయిన తర్వాత గురువులందరూ అప్రిషియేట్ చేశాను. ఫస్ట్ పిక్చర్ క్షేమంగా లాభంగా 200 days ముత్యాల సుబ్బయ్య గారు తెలుగులో ఆయన దగ్గర పనిచేశాను, శరత్ గారు, అనిల్ గారు, కానీ అందరికంటే ఎక్కువ ప్రశంస నాకు ఎప్పుడు వచ్చిందంటే సార్ హరిరామ్ జోగయ్య గారు టామీ అనే సినిమా చేశారు. చేసిన తర్వాత ఆర్ఆర్కి వెళ్తూ ఆయన ముందు వచ్చి ఇలాగా టామీ చేశారంటే రాజమోహన్ రెడ్డి చేశాడు, ఒకసారి మీరు చూసి ఏదైనా మార్పులు చేర్పులు చెప్తే నేను ఆర్ఆర్కి పంపించుకుంటాను అని చెప్పారు. సరే హార్డ్ డిస్క్ పట్టరావా అన్నారండి. ఇంట్లో హార్డ్ డిస్క్లో సినిమా చూశారండి. క్లైమాక్స్లో ఆయన కళ్ళంటే నీళ్ళు పెట్టుకున్నారండి. కళ్ళు తుడుచుకున్నాడు ఆయన, పక్కన వైట్ ఇది ఉండేది, కళ్ళు తుడుచుకున్నారు. ఏమైనా 5 కోట్లు ఖర్చు పెట్టావా అని అడిగాడు. లేదు సార్ దీనికి 130 అయింది అన్న. నమ్మలేదండి. ఫోన్ చేసి రామారావు హరిరామరావు ఎట్లా అయింది కలిపాను. చాలా బాగుందండి సినిమా, ఎంత ఖర్చు పెట్టారు అని. నేనేం ఫిగర్ చెప్పానో అదే ఫిగర్ చెప్పారండి. అయిపోయిన తర్వాత ఫోన్ పెట్టి ఎన్ని రోజుల్లో చేసావా అన్నారు. 22 రోజులు యూనిట్ అండి, కనవా 4 రోజులు వితౌట్ యూనిట్ చేశాను సార్, ట్రైన్ షాట్లు అయ్యాయని చెప్పాను. అది ఆ అప్రిషియేషన్ ఈ రోజుకి ప్రతిరోజు మార్నింగ్ లేవగానే గుర్తుంటుంది సార్ నాకు. సూపర్. ఇప్పటికి ఈ రోజుగా అని ఓ మాట అన్నారు. నేనైతే ఈ సినిమా చేయలేనయ్యా ఇన్ని రోజుల్లో, ఎక్కువ తీసుకున్నాను, నీకు బాగా డాగ్ సహకరించింది అన్న. అవునా గురుగారు, హీరో కంటే కూడా బాగా సహకరించిందండి. ఏడవమంటే ఏడ్చింది సార్, అదే టు బి ఫ్రాంక్, ఏడవమంటే ఏడ్చిందండి. అందుకని 22 daysలో చేయగలిగాను అన్నాను. అప్పటి నుంచి రాజేంద్ర గురుగారు కూడా ఈయన కూడా గురుగారు లాంటి వాడే. అప్పటి నుంచి గురుగారు ఆయన అన్నది, నువ్వు ఎక్కడికి బయటికి వెళ్తాకు వీల్లేదు, నువ్వు నాతోటే ఉండు, సంవత్సరానికి 2 సినిమాలు చేద్దాం అని చెప్పి నా మిస్సెస్కి ఫోన్ చేసి, అమ్మ దాసనారాయణ దగ్గరికి వెళ్ళిపోతాడు పొద్దున అనుకోవద్దు, నా దగ్గరే ఉంటాడు, సంవత్సరానికి 2 సినిమాలు చేద్దాం మేము, నువ్వేం కంగారు పడకు అని చెప్పి మా మిస్సెస్కి భరోసా ఇచ్చిన మహానుభావుడు అండి. ఎప్పటికీ నాకు అదే మనసులో ఉంది. బట్ అది నా బ్యాడ్ లక్ అండి. ఆయన అంటే ఒక్క సినిమా చేశారు కదా, ఆదివారం ఆడవాళ్ళకి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు తర్వాత జరిగిందండి. సెలవు తర్వాత జరిగింది. తర్వాత జరిగిందండి. కానీ ఆదివారం ఆడవాళ్ళ సెలవు జరుగుతున్న టైంలో కూడా 2-3 డైరెక్టర్లతోటి నన్ను పోల్చి చెప్పేవారని చెప్పి బయట చెప్పేవారు. ఏమయ్యాడు అతను పొద్దున్న 1 గంటకి లేచినా బయట గేటు దగ్గర పుస్తకం నిలబెట్టేవాడు, 6ంటికి వచ్చినాడు, ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడికి మాట్లాడేవాడు, అతనే అన్నీ చేశాడు సినిమాని, సోలోగా చేసుకున్నాడు, మీరేంటా ఎంత డబ్బు పెట్టినా అని చెప్పి కొంతమంది నేను తిట్టిన రోజులు ఉన్నాయి. అది ఎవరో చెప్పారు నాకు తెలియదు. బట్ నాకు మెయిన్ ఆయన టామీ విషయంలో అలా అంటుంటో ఈ రోజుకి నాకు బాగా అది హరినాథ్ గారు కూడా అంటారండి, నేను వెరీ గుడ్ ఇదయ్యా నీకు. ఆయన ఇంకోటి అన్నారంట నా దగ్గర, నీకు సీన్ ఇస్తే ఎటువంటి చెత్త సీన్ ఇచ్చినా పండిస్తాడయ్యా రాజమోహన్ రెడ్డి అని చెప్పి ఆయనతో అన్నారంట. అది ఆయన చెప్పారు. అందుకే నాకు గురువుల్లో నేను డైరెక్టర్ అయిన తర్వాత మెచ్చుకుంది ఆయనేనండి. అంటే మహానుభావుడు 150 సినిమాలు తీసిన మనిషి ఆయన, నేను తీలేనయ్యా ఈ సినిమా చాలా బాగా చేశారు 22 రోజుల్లో 1:30లో అంటే ఇంకా అంతకంటే ఎప్రిషియేషన్ ఏం కావాలండి. భగవంతుడే వచ్చి దీవించాడా అనిపిస్తుంది ఇప్పటికీ ఈ రోజు కూడా. సార్ నా లైఫ్లో అది ఇప్పటికీ మర్చిపోలేనమాట. జయశంకర్ గారు మీ ఫస్ట్ సినిమా హలో సో ఆ సినిమా చూసిన మీ గురువు గారు కోటరామకృష్ణ గారు ఏమన్నారు? అది మెడ్రాస్లోనే ప్రివ్యూలో చూశారు ఆయన. చూసిన తర్వాత నేను బాగా ట్రై చేసింది ఏంటంటే ఎక్కడ కూడా కోటరామకృష్ణ గారి ముద్ర కనపడకూడదు అని చేసిన సినిమా అది. అదొక కాన్షియస్గా ఉండేది. కోటరామకృష్ణ గారు అద్భుతంగా ఆయన ట్రెండ్లో ఆయన చేస్తారు, ఆయనలాగా చేస్తే సేమ్ కోటరామకృష్ణ చేస్తారు అనేది ఉంటుంది కదా అని. వెన్నమూరి యువనాథ గారు కూడా అదే ఉండేది. కోటరామకృష్ణ గారు శిష్యుడా, వెన్నెలాడపిల్లల వల్ల కోటరామకృష్ణ శిష్యులు ఏం చేయగలరు,
అంటే నేను రామారావు గారి దగ్గర ఉన్నాను. కోటకృష్ణ గారి శిష్యుడు అంటే కోటకృష్ణలో చేస్తారంటే మెండతలో శిష్యులు మెండతలో చేస్తారా? వాడికంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది కదా. వెన్నెల ఆడపిల్లలు ప్రేమించిన ఒక వ్యక్తికి ఎలాంటి సినిమా చేయాలి అనేది వేరే ఉంటుంది కదా, ఎవరికాళ్ళకి ఉంటుంది కదా. ఆ కాన్సెప్ట్స్ బాగా పనిచేసేది. అది ఆయన గుర్తించాడు. చాలా పొయిటిక్గా తీసావయ్యా, కొంతమంది ఉంటారు అలా పొయిటిక్ తీసి, అలాగని ఈ పొయిటిక్ సినిమాలో తీకు నువ్వు ఈ అందరూ మంచి బాగా తీసావని షేక్ హ్యాండ్లు ఇస్తారు, కౌలించుకుంటారు. కమర్షియల్గా కూడా నువ్వు కొన్ని సీన్లు చూశాను. అతను డ్రెస్ చేంజ్ చేసుకుని కార్లో ఆ టైంకి వెళ్ళటం, కార్ డ్రైవ్ చేస్తూనే, ఇలాంటి కొన్ని ఉన్నాయి. అమ్మాయి ఇంట్రడక్షన్ కూడా అద్భుతంగా తీసావు. సో ఇవన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ మంచి వేరే కథ చేసినప్పుడు ఇవన్నీ నీకు పనికొచ్చాయి. సో ఆ చిప్ కూడా ఉంది నీకు, చిప్ అని కూడా. సో ఇలాంటి పొయిటిక్ సినిమాలు ఆర్ట్ ఫిల్మ్స్ లాగా అలాగే చేయొద్దు, కమర్షియల్ సినిమాలు చేయ. నెక్స్ట్ ఇది బాగా అద్భుతంగా చేస్తే నీకు మంచి పేరు వస్తా నీకు డైరెక్టర్గా. నా ఫస్ట్ ప్రివ్యూ మెడ్రాస్లో. ఓకే. నిజంగా ఆ తర్వాత ఆ సినిమా చూసే కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు కౌగులించుకుని వెన్నెల పిల్లలను అద్భుతంగా చేశారు మీరు అని తర్వాత మనతో సినిమా చేయాలనుకోవడానికి కారణం ఆ సినిమా. సో ఇప్పుడు మీ గురువుగారు అన్న మాట ప్రకారం మీరు గుడుంబ శంకర్ పక్కా కమర్షియల్ సినిమా చేశారు కదా. సో ఆ టైంలో ఏమన్నారు మరి గురువుగారు ఆ సినిమా గురించి? సినిమా చూసి ఎంటర్టైన్మెంట్ అది కూడా చూశారు. ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది, ఇలాంటి సినిమాలు వస్తాయి నెక్స్ట్ అని అన్నది ఆయనే ఆ సినిమా చూశాక. నిజంగా అలాంటి సినిమాలు చాలా వచ్చినాయి తర్వాత, ఓ 10-12 సినిమాలు వచ్చినాయి గుడుంబ శంకర్ బేస్ చేసుకుని. కామెడీ నేను చేసిన ఫస్ట్ కామెడీ ఫిల్మ్ అది. ఓకే. సో ఇది ట్రెండ్ అవుతుందయ్యా, ఇలాంటి సినిమాలు నెక్స్ట్ చాలా మంది చేస్తారని ఫస్ట్ చెప్పింది కూడా ఆయనే. ఓకే. సో ఆయన మీ గురువు గారు వాళ్ళ గురువు గారు అయిన దాసరి గారి గురించి మీ దగ్గర ఏం చెప్పేవాళ్ళు? అదే యాక్చువల్గా విపరీతమైన ఇన్ఫ్లుయెన్సు, ఇన్స్పిరేషను ఆయనకు ఉండేదండి. ఇందాక గురువు గారు బాలనరసింహరావు గారు అన్నా మా గురువు గారు లాగానే, మా గురువు గారు సైదులు కాబట్టి. సో ఆయన ఏదైతే వర్కింగ్ స్టైల్లో ఉందో, ఏ సినిమా అయినా, ఏ జానర్ సినిమా అయినా సరే చేయగలగటం. ఒక మైథాలజీ చెప్ప అన్ని జానర్లో టచ్ చేశాడు ఆయన. అది కూడా అయ్యేది, ఫోక్లర్ అయ్యేది. బాలకృష్ణ గారితో ఓ సినిమా, అది అప్పుడు క్యాన్సిల్ అయిన తర్వాత, లేకపోతే ఆ జానర్ కూడా ఉండేది, మైథాలజీ ఒకటి బ్యాక్ ఉండేది. సో దాసనారాయణరావు గారు టచ్ చేసిన అన్ని జానర్లు ఈ సినిమాలు చేశారు. సో దాసరి గారి ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా, ఇన్స్పిరేషన్ విపరీతంగా మా గురువు గారి మీద ఉంది. సార్ ఇప్పుడు మీ గురువుగారులు ఎప్పుడైనా మీ సినిమాలు చూసిన తర్వాత ఇది ఇలా కాదు, ఇలా చెయ్యండి అని సజెషన్స్ అయితే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఇస్తారు గురువు గారు. అలా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీ గురువు? ఫస్ట్ పిక్చర్ నేను మా ఆవిడ అండి. అంటే ఆ ఫస్ట్ పిక్చర్ వచ్చి చందమామ, అది రిలీజ్ ఆగింది. రెండో సినిమా నేను మా ఆవిడ. మొత్తం ఆయన, నేను, కాశీ విశ్వనాథ్ గారు కలిపే దాన్ని స్క్రీన్ ప్లే తయారు చేసిందండి. చేసిన తర్వాత సినిమా అయిపోయి ఆయన మైసూరు షూటింగ్లో ఉన్నాడు, స్వయంవరంలో. అక్కడికి వెళ్ళాను చూపించడానికండి. అందరూ సినిమా చూశారండి, ఎక్సెప్ట్ శోభన్ బాబు గారు, జయప్రద, వీళ్ళందరూ కూడా వచ్చారు ఆ రోజు మైసూర్ ప్రీమియర్ థియేటర్లో. చూసి అందరిని అడిగాడు గురువుగారు, సార్ అత్యద్భుతంగా సినిమా ఉంది కానీ అన్నారు. కానీ ఏంటయ్యా అన్నారు. లాస్ట్ 3 రీల్స్ బోర్ కొట్టేశారు సార్. అసలు అంతకుముందు చూసినంత అసలు వేస్ట్ అనిపించి గంగలో పోసినట్టు అయిపోయింది. అంతవరకు బ్రహ్మాండంగా నవ్వుతూ కూర్చున్నాం మేము, అది ఇది అని. ఆయన తలపట్టు కూర్చున్నాడండి. ఆయన పార్టిసిపేషన్ కూడా ఉంది ఇది స్క్రీన్ ప్లేలు వాటిలో. ఏం చెయ్యాలి ఇప్పుడు? రిలీజ్ 1 వారం రోజులు ఉందంట, టైం అంతే. ఆ 3 రీళ్ళు మార్చాలి ఇప్పుడు. ప్రొడ్యూసర్ నన్ను కూర్చోబెట్టి మైసూర్ లలిత మహల్లో హోటల్లో, ఓ పని చేయండి, ఆ 3 రీళ్ళు రీషూట్ చేసేద్దాం. సార్ రీషూట్ చేయడం అంటే ఎంత సార్ టైం పడుతుంది, జాయిన్ చేయడం, మరి సెన్సార్ చేయడం ఇవన్నీ ఉన్నాయి కదా. రేపు నెక్స్ట్ వీక్ రిలీజ్ ఈ సినిమా, అన్నీ అయిపోతాయి, నేను చూసుకుంటాను కదా, మీకు ఎందుకు, మీరు వెళ్ళి ఇదిగో పలానా ఆర్టిస్ట్ లిస్ట్ అని రాసి ఇచ్చాడు, వీళ్ళందరినీ అరేంజ్ చేయండి, మీరు వెళ్ళి నరసింహరావుకి వదిలేయండి అన్నాడు. అందరికి నన్ను ఆయన వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమని మీరిద్దరూ వెళ్ళిపోయి ఆర్టిస్టులను సెట్ చేసుకోండి, కాశీ గారిని నాకు ఫోన్ చేయమనంటే కాశీ గారితో నేను చెప్తాను మ్యాటర్ ఏంటి ఎట్లాగా అది ఇది అని. ఇమీడియట్లీ సీన్ రాసి ఇచ్చేస్తారు కాశీ విశ్వనాథ్ మీకు అన్నాడు. మేము వచ్చాం. తీరా వస్తే కాశీ గారు అక్కడ ఉన్నాడు, ఎక్కడ వైజాగ్లో, ఇక్కడ లేడు. మళ్ళీ ఫోన్ చేశాను, వైజాగ్లో ఉన్నాడు సార్. సరే అయితే ఓకే, నువ్వు ఎల్లుండా 3 రోజులు ఇది ప్లాన్ చేసుకో, ఇలాగా
నేను సీన్లు రేపు రాత్రికి చెప్తాను నీకు అన్నాడండి. సార్ నెక్స్ట్ డే మార్నింగ్, నెక్స్ట్ డే నైట్ ల్యాండ్ నెంబర్ ఫోన్ దగ్గర కూర్చున్నానండి. యాక్చువల్గా ఒక పక్క ఆయన సినిమా షూటింగ్ జరుగుతుంది, స్వయంవరం షూటింగ్ జరుగుతుందండి. జరుగుతూ ఉండగా నరసింహారావు టేప్ రికార్డర్ పెట్టుకో, అక్కడ ఈ రిసీవర్ని తీసుకెళ్ళి టేప్ రికార్డర్ దగ్గర పెట్టి అని మొత్తం 4-5 సీన్లు చెప్పాడు చూపెట్టు సార్ వరుసగా టోటల్గా. ఇది ఫెయిర్ చేసుకుని షూట్ చేయన్నాడండి. షూట్ చేసాం. షూట్ చేసిన తర్వాత అత్యద్భుతం అండి క్లైమాక్స్, సూపర్. సినిమా 100 రోజులు ఆడిందండి. అలా కరెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి నాకండి ఆయన. సో అలాగే మీ సినిమాలకి మీరు డైరెక్ట్ చేసే సినిమాలకి మీ గురువులు వచ్చి పార్టిసిపేట్ చేసిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? నా సినిమాలో యాక్ట్ చేశారు ఆయన. ఓకే. మన కుర్రాళ్ళలో యాజ్ ఇట్ ఈస్గా ఆయన క్యామియో క్యారెక్టర్ డైరెక్టర్గానే రాజమౌళి గారు, కోటకృష్ణ గారు వీళ్ళందరూ వచ్చి యాక్ట్ చేశారు అందులో. బట్ పార్టిసిపేషన్ అంటే సబ్జెక్ట్ డిస్కషన్ ఎప్పుడు మేము అంటే ఆయన చాలా బిజీగా ఉండేవారు, డిస్టర్బ్ చేయకూడదు, మన వర్క్ కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్ళటం అని. బట్ యాక్ట్ చేసింది అనేది మెమరీ. ఇంక నా సినిమాలో సర్ప్రైజ్ విజిట్స్ కానీ సెట్స్కి అలా సర్ప్రైజ్ విజిట్ ఏం లేదు అలాగే. సార్ నాకున్నాయండి. మీకున్నాయా? నాకున్నాయి. ఫస్ట్ గురువుది చిన్న గురువు అన్నాను చూడండి, సర్ప్రైజ్ అసలు దాస్ గారిది. మైసూర్లో బెంగళూరులో షూటింగ్ చేస్తున్నాను. రాజ్ కుమార్ గారు దిగుతారండి రెగ్యులర్గా. హోటల్ పేరు ఏంటంటే ల్యాండ్ ఏదో రేస్ కోర్స్ దగ్గర ఉంటారు. అశోక్ అన్నారు కాదండి, వేరే దాంట్లో షూటింగ్ చేస్తాను. ఎవరితోటి మన శివరాజ్ కుమార్ తోటి కన్నడ సినిమా. దాస్ గారు అదే హోటల్లో ఉన్నాడు. వాళ్ళ అయ్యంకుడు గారిది ఆ హోటల్లో, సుకుమార్ మామగారిదండి ఆ హోటల్లో. దిగి రిసెప్షన్లో అడిగాడట, ఎవరిదయ్యా షూటింగ్ జరుగుతుంది అని. రేలంగి నరసింహారావు దండి శివరాజ్ కుమార్ గారు. శివరాజ్ కుమార్ దండి అన్నాడు. ఎవరో డైరెక్టర్ అంటే రేలంగి నరసింహ అన్నాడు. నేను షార్ట్ చెప్పి అలా కూర్చుందామని వెనక్కి తిరిగేటప్పటికి జనాల్లో నుంచి ఉన్నాడండి. సార్ గురుగారు ఏంటి సార్ ఇక్కడ ఉన్నారు మీరు అన్నాను. ఇక్కడ ఉండవేంటయ్యా మా అయ్యంకుడిది కదా హోటల్. అది కాదు సార్, జనాల్లో నిలబడ్డారండి. రండి కూర్చోండి. శివరాజ్ కుమార్ వచ్చాడు ఈ లోపల. రండి సార్ కూర్చోండి సార్, అది ఇది. రిసెప్షన్లో అడిగాను, అయ్యా నరసింహారావు షూటింగ్ అన్నారు. నేను చెక్కడు దొరకడు అనే షూటింగ్ చేస్తున్నానండి, రాజేంద్ర ప్రసాద్ హీరోగా. దాంట్లో క్లైమాక్స్ యాక్షన్ పార్ట్ అండి. వెంకన్న బాబు గారితో నేను చెప్పాను, వెంకన్న బాబు గారు ఇది క్లైమాక్స్ పార్టు బాగుండాలి అంచేత ఓ పని చేద్దామా, మా చిన్న గురువు ఉన్నాడు కదా కేఎస్ఆర్ దాస్ గారిని అడుగుదామా అన్నానండి. అప్పటికి బైపాస్ చేయించుకుని ఒక 6 నెలలే అంత అయింది ఆయనకి, బయటికి రావట్లేదు, లోపల అంటున్నాడు. అయ్యో సంతోషం అండి, ఆయనైతే అద్భుతంగా తీస్తాడు క్లైమాక్స్ అన్నాడు. మేము ఇద్దరం కలిసి వెళ్ళామండి. మహాలింగపురంలో ఆ టెంపుల్ దగ్గర ఆయన ఇల్లు వెళ్ళాం. రావయ్య నరసింహరావు, వెంకటబాబు ఏంటి విశేషాలు, ఏదో సినిమా జరుగుతున్నట్టుంది మీ ఇద్దరిదే. అవునండి, చెక్కడు దొరకడు ఇలాగా చేస్తాం. రాజేంద్ర ప్రసాద్ గారు వెరీ గుడ్, మనోడు బాగా చేస్తాడులే, సూపర్ అసలు క్వశ్చన్ లేదు. కష్టపడి పైకి వచ్చాడు, ఇన్ని సినిమాలు చేశాడు, బ్రహ్మాండం అని ముందు అప్రిషియేట్ చేసాడు ఆయన. ఏమి లేదు గురువుగారు, మీరు సహాయం చేసి పెట్టాలి నాకన్నాను. నేను సహాయమా నీకు ఏంటయ్యా అన్నాడండి. వచ్చి క్లైమాక్స్ షూట్ చేసి పెట్టాలి సార్. నేను క్లైమాక్స్ షూట్ చేసి పెట్టడం ఏంటయ్యా, మతిపోయిందా నీకు, ఆ కెపాసిటీ ఉంది చేయి వెళ్ళి అన్నాడు. కాదు సార్, యాక్షన్ పార్ట్ ఉంది దాంట్లోనూ, అది ఇది కొంచెం థ్రిల్లింగ్గా తీయాలి, చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కాదయ్యా నీకు బ్యాడ్ నేమ్ వస్తుంది, నేను సెట్ మీదకి వచ్చి నేను చేస్తూ ఉంటే రేలంగి నరసింహారావు కాదు కేఎస్ఆర్ దాస్ గారు ఈ సినిమా చేసింది అంటాడయ్యా, వద్దు అన్నాడండి దాస్ గారు. సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, ప్లీజ్ సార్ మీరు యాక్షన్ పార్ట్ నాకు చేయండి. సరే వస్తాను, దూరంగా కూర్చేసి కూర్చుంటాను. ఫైట్ మాస్టర్ గారికి ఎవడంటే సో అండ్ సో అని చెప్పాను. ఆడికి నేను సైలెంట్గా ఇన్స్ట్రక్షన్లు ఇస్తాను, 3-1 తెలియకుండా. అలా అయితే ఓకే, ఫీల్డ్లోకి నేను రాను అన్నాడు సార్. వచ్చి మొత్తం చేసి పెట్టేటండి క్లైమాక్స్ ఆయనే మొత్తం. అసలు ముందు ఆ సీను, ఆ విలన్స్ వాళ్ళందరినీ తలకిందులుగా కొండ ఎడ్జ్లో కట్టించాడు సార్ ముందు. సార్ పడిపోతారేమో సార్ అంటాను. ఏంటి అదే ఫీలింగ్ రావాలి ఆడియన్స్కి, మనకు తెలియదు ఇదంతా, మనం కామెడీ స్కూల్లో ఉంది, పడిపోతారేమో సార్ అదే ఫీలింగ్ ఆడియన్స్ రాలేదు. అందుకనే సార్ మిమ్మల్ని పిలిచింది. ఓకే సార్ అది ఇది అని అంటే గడే ఒకటి వేసి దానికి తలకిందులుగా కట్టించాడు ఆయన.
అలాగే సందర్భం మాత్రం 2 ఆయనే చేశాడు సార్ నాకండి. 2 గురువు గారు ఇంకెప్పుడు నేను బిజీగా ఉండేవాడు, కానీ గురువు గారికి నేను చేసి పెట్టాను ఓకే. శిష్యుడిగా. అది సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ అన్నప్పుడు తప్పదు కదా శిష్యులు చేస్తూ ఉంటాం, తప్పదండి అది సార్. సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో గురువు గారు అనగానే టక్కన గుర్తొచ్చే పేరు దాసనారాయణరావు గారు. ఇప్పుడు మీ ముగ్గురికి ఆయనతో డెఫినెట్గా అవినాభావ సంబంధం అనేది ఉంది, ఇండైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. మా గుగ్గురు ఈయన తాత మనవడు అండి. దాసరి గారి కొడుకు కోటరాకృష్ణ కొడుకు రాఘవ గారు ముత్తాత, రాఘవ గారు ముత్తాత, తాత మనవడు అండి. సో ఇప్పుడు రీసెంట్గా స్ట్రైక్ జరిగింది, 19 days షూటింగ్స్ లేవు, పరిష్కారం కోసం రకరకాల చర్చలు అన్నీ జరిగినాయి. సో ఆ టైంలో అందరికీ గుర్తొచ్చిన పేరు దాసరి గారు. ఆయన ఉండుంటే కొంచెం ఫాస్ట్గా అయ్యేదేమో అని. సో అలా చూసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? చాలా గర్వకారణంగా ఉంటుందండి. ఇటువంటి వ్యక్తి దగ్గర మనం పనిచేసాము, ఇటువంటి వ్యక్తిగా మేము శిష్యులు అయ్యాము అని గర్వకారణమే కదండి మాకు. మరి మా గురువు ఇంత గొప్పోడు అని ఈయనకి, నా గురువు ఇంత గొప్పోడు అని నాకు, నా గురువు ఇంత గొప్పోడు అని ఈయనకి ఉంటుంది కదండి. గ్యారంటీగా ఉంటుందండి, క్వశ్చనే లేదు. డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీరు కూడా ఆ చర్చల్లో పార్టిసిపేట్ చేశారు. చేసినప్పుడు ఏదో ఒక సందర్భంలో గురువు గారు అయితే ఎలా ఉండుంటే ఎలా ఉండేదన్న అది ఎప్పుడన్నా అనిపించిందా మీకు? ఎప్పుడన్నా? డెఫినెట్గా. ఎందుకంటే దాసరి గారు ఉన్నప్పుడు కూడా అటు ప్రొడ్యూసర్ల కష్ట సుఖాలు ఆలోచించేవాళ్ళు, వీళ్ళు ఫెడరేషన్ వాళ్ళ కష్టాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ఒక వయా మీడియాగా ఒక మార్గాన్ని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ స్టేచర్ లేకపోవడం వల్ల మేము ఆ పని చేసినా కూడా మేమేదో మొత్తం కార్మికుల పక్షాన్ని మాట్లాడుతాం అన్నట్టుగా ప్రొడ్యూసర్లు ఫీల్ అయ్యారు. సో ప్రొడ్యూసర్లు చెప్పలేని విషయాలన్నీ నేను ఫెడరేషన్ నేను మాట్లాడాను. లాస్ట్ 3 years క్రితం చేసినప్పుడు అప్పుడు ఓటీటీ బాగుంది, శాటిలైట్ ఉంది ఆ టైంలో. సో వాళ్ళు కూడా మీరు అడిగిన 30% హైక్, ఈ 24 craftsలో ఈ ఇష్యూ 13 departmentsకి డైలీ వేజెస్ వాళ్ళకి మొత్తం జరిగిందంతా వాళ్ళ గురించే, టోటల్ 24 crafts కాదు. సో మనం టెక్నికల్గా 24 craftsలో భాగం కాబట్టి మనం మధ్యవర్తిత్వం వహించు వాళ్ళ సమస్యలను వీళ్ళకి చెప్పడం, వీళ్ళ కష్టాన్ని వాళ్ళకి తెలియజేయటం అనే పాత్ర మనం పోషించాం. ఇంత పోషించినా కూడా స్టేచర్ లేకపోవడం వల్ల వాళ్ళు అపోహ చెందటం, మీరేంటి డైరెక్టర్లు వాళ్ళ పక్కన ఉండటం అని వాళ్ళు అనుకోవటం, లేకపోతే మీరేంటి ప్రొడ్యూసర్ తరఫున మాట్లాడుతున్నారు నీళ్ళు అనుకోవటం. అంటే రెండింటికి ఒక ఓకే లేదు, ఇద్దరి గురించే మాట్లాడుతానడానికి అల్టిమేట్గా చర్చల మీద చర్చ జరిగినప్పుడు కానీ వాళ్ళకి తెలియలేదు ఇద్దరికి. సో ఫస్ట్ మనల్ని అపోహ పడ్డారు వాళ్ళు కూడా. ఓకే. ఎందుకంటే మేము హెల్త్ ఇన్సూరెన్స్ చేసినప్పుడు మ్యాక్సిమం ప్రొడ్యూసర్లే మాకు చారిటీ ఇచ్చారు నిజంగా. యూవి క్రియేషన్స్ కానీ, బన్నీ వాసు కానీ, ఎస్కేఎన్ కానీ, అందరూ నిర్మాతలే కదా. సో నిర్మాతలకి డైరెక్టర్లకి విపరీతమైన అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ అండర్స్టాండింగ్ ఉండాల్సింది, ఒకళ్ళ మీద ఒకళ్ళకి విశ్వాసం ఉండాల్సింది వాళ్ళిద్దరికే ఫస్ట్. సో అలాగే అట్ ది సేమ్ టైం ఫెడరేషన్లో కేవలం లైవ్లీహుడ్ కోసం పనిచేసే వర్గాలు ఒక 13 యూనియన్లు ఉంటాయి. ప్రొడక్షన్ యూనియన్ ఉంది, వాడు టాలెంట్ నుంచి వాడిని హీరోగానో డైరెక్టర్ గానో చేయరు కదా, కెమెరామెన్ కానీ ఇవ్వరు కదా, వాడు అదే ఉద్యోగం. సో వాడు సంపాదించుకునేది ఆ రోజుకి వచ్చే డబ్బుతోటే వాడు ఇల్లు గడవాలి, వాడు సేవింగ్ చేసుకోవాలి, పిల్లలు చదివించాలి, అంతా ఆ కన్సర్న్ ఉంది. సో ప్రొడ్యూసర్లు కొంతమంది ఎక్స్ప్రెసివ్గా ఉండరు. అలా కాదయ్యా, మీకు అప్పుడు మేము బాగుంది కాబట్టి మేము పెంచాము, ఇప్పుడు తమిళం కంటే కూడా మందే ఎక్కువ ఉంది, మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు 5% ఎక్కువ పెంచలేమని అక్కడే ఆగారు. అలా అంటే అలా సార్, అప్పుడు మీరు చెప్పారు కదా 3 years తర్వాత బై డిఫాల్ట్ పెరుగుద్దని వీళ్ళు. సో ఇది కొంతవరకు వీళ్ళకి అర్థమైంది ఫెడరేషన్లో, ఇది 30% మీద మనం కూర్చోకూడదు, ప్రొడ్యూసర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు అని వీళ్ళు అర్థం చేసుకుని, సరే ఎంత ఇస్తారో చెప్పండి అనేది ఆ ఫిగర్ వచ్చేది కాదు వయా మీడియాగా, అందుకు లేట్ అయింది. సో ఆల్ ఆఫ్ సడన్ కూడా షూటింగ్లు ఆఫ్ చేయలేదు. ఇది ఇప్పటి నుంచి మార్చి నుంచి కూడా వీళ్ళు లెటర్స్ రాస్తూ ఉన్నారు నిర్మాతలు. వాళ్ళ ఛాంబర్లో మేము ఒక స్టేజ్కి వచ్చేవాడికి అసలు పెంచమనేది ఒక 5% పెంచుతా ఉన్నారు, అది సరిపోదన్నారు వీళ్ళు. మధ్యలోకి రండి, దానికన్నా కొంచెం పెంచండి సార్ ఏదైనా ఒప్పించవచ్చని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ యూనియన్ నాయకులు ఎంత గంభీరంగా ఉన్నా ఇక్కడ అక్కడ వాయించేస్తారు వాళ్ళని వర్కర్స్, వాళ్ళు జనరల్ బడ్డలు, మీరు నాయకులే, మీరు వెళ్ళి దానికి ఒప్పుకుంటారా, మీరెవరు అసలు అన్న లెవెల్లో ఎక్కుతారు. వీళ్ళకి భయం ఉంటుంది, పైకి ఊరికే వాళ్ళందరి తరపున మాట్లాడుతుంటూ ఉంటారు కానీ
వీళ్ళకందరూ భయం, వాళ్ళ జనబడులకి వెళ్తే 2000 మందికో 500 మందికో వీళ్ళందరూ సమానం చెప్పుకోవాలి వాళ్ళు. సో దీనికి ఆదివారాలు అడిగారు నిర్మాతలు. ఆదివారాలు ఎందుకు అడిగారంటే ఆదివారాలు కావాలి, ఆదివారాలు లేవు ఇవ్వు అనే మాట ఎక్స్ప్రెస్. ఎందుకు అడుగుతున్నారో చెప్పేవాళ్ళు కాదు, అది నేను చెప్పేవాడిని వీళ్ళకి. అది కాదు, ఆదివారాలు సాఫ్ట్వేర్ కంపెనీస్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీలు ఆదివారాలు ఇస్తున్నారు. మీరు ఆదివారాలు ఆ పర్మిషన్ అక్కడ వస్తున్నారు, ఆదివారం చేయాల్సి వస్తుంది. అప్పుడు మీకు డబుల్ బత్తా అంటే ప్రొడ్యూసర్లు, చిన్న నిర్మాతలకు బాగా భారంగా ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి, అందుకు అడుగుతున్నారని. సో ఇంకొక చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి దగ్గర కూడా అదే ఆదివారాలు అడుగుతున్నారు. సరే ఒక ఆదివారం ఇస్తా ఉన్నారు సెకండ్ సండే, ఇంకొక సండే అడగొచ్చు సార్, ఒక 2 సండేలు వర్కింగ్ లాగా చేయొచ్చు అంటే అలాగా వయోమీడియాగా ఒప్పించేవాళ్ళని అని ఆయన కూడా అన్నారు. సో అలాగే 9 to 9 కాల్ షీట్. ఇప్పుడు ఏమవుతుందంటే 6 to 9 కాల్ షీట్ 1.5 వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు 9 to 9 అయినా ఒక గంట తేడా వస్తే అంతే. మమ్మల్ని 7 గంటలకే బయలుదేరమంటారు, మేము 6ంటికి బయలుదేరుతున్నాం, మాకు 1 గంటే కదా, దీంట్లో 1.5 పోతుంది అనే దాని మీద ఎక్కువ కాలం, ఎక్కువ 99 అనే ఇష్యూ మీదే ఎక్కువ కాలం ఇదయింది. తర్వాత 9 to 9లో ఏమంటే నేను ఒక లిస్ట్ ఇచ్చాను. ఈ 9 to 9 వల్ల ముందుగా బయలుదేరవలసిన ఎవరు, ప్రొడక్షన్ యూనియన్, డ్రైవర్సు, మహిళా వర్కర్సు, సెట్ అసిస్టెంట్స్, ఎలక్ట్రీషియన్స్, లైట్ మెన్, వీళ్ళే కదా ముందు రావాల్సింది, మేకప్, కాస్ట్యూమ్స్. ఈ 7 యూనియన్స్ వాళ్ళకే ఎక్కువ భారం ఉంటుందండి. వాళ్ళు 9 o'clock షార్ట్ తీస్తాం. అప్పుడు 9 to 9 అయితే షార్ట్ తీస్తాం. 6 to 6 అయితే 6 o'clock షార్ట్ తీరు ఎవరు, 6కి బయలుదేరుతారు. 7, 7:30, కొంతమంది చిన్న సినిమాలు 7కి ఆర్టిస్టులు 7కి చేస్తారు, లేకపోతే 7:30, 8 కల్లా షార్ట్ జరుగుతుంది. ప్రొడ్యూసర్ సమస్య ఎందుకంటే 9 to 9 చాలామంది ఆర్టిస్టులు 9 లోపల రావట్లా. ఇప్పుడు 9 లోపల రానప్పుడు మేము 6 to 6 వేసుకుని మేము ఎడిషనల్గా మిమ్మల్ని కూర్చోబెట్టి మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి, మేము అదే 12 hours పడుతుందా, వాళ్ళు వాదన చేస్తున్నారు. సో 9 to 9 చేసినా మేము ముందే బయలుదేరదా, మేనేజర్ 7 గంటలకు ఫోన్ చేస్తాడు బయలుదేరారా అని, మాకు వర్కింగ్ అవర్స్ అదే ఒక 1 hour తేడా వస్తుంది, వీళ్ళు ఉన్నారు. ఈ డిస్కషన్ మీద చాలా కాలం ఆగింది, యాక్చువల్ 9 to 9 మీద ఆగింది. ఆఖరికి నేను ఒక లిస్ట్ ఇచ్చాక 7 అసోసియేషన్కి వాళ్ళకి స్పెషల్ అలౌన్స్ ఇస్తాము అని కూడా ఒక్కొక్క యూనియన్ పిలిచి అడిగాను. నేను, దిల్ రాజు గారు, భరతభూషణ్, చామర్ ప్రెసిడెంట్, దామోదర్ ప్రసాద్, నలుగురం కూర్చొని ఒక్కొక్క యూనియన్ పిలిచాం. వాళ్ళు ఎవరు కూడా మీకు అలవెన్స్ ఎంత కావాలి అడుగు, 9 to 9 మీకు ఎక్కువ వర్క్ అవుతుంది కదా అందరికంటే, మిగతా యూనియన్ల కంటేని, మీకు అలవెన్స్ ఎంత కావాలని అడిగితే వాళ్ళు నాకు అలవెన్స్ వద్దు సార్, మాకు 9 to 9 అయినా సరే 1.5 బత్తా ఇవ్వమని కూర్చుంటారు. సో ఈ విధంగా అలవెన్స్ అడగండి, మీరు అడగండి అంటే ఫిగర్ చెప్పేవాళ్ళు కాదు. మరి వాళ్ళు ఒక క్యాల్కులేట్ చేసుకుని ఆ 1.5 బత్తాలో ఆ బత్తా ఎంత వస్తుందో ఆ ఫిగర్ చెప్పినా ఇంచుమించు ఒక 100, 150 తేడాతోటి వీళ్ళు ఓకే చేసేవాళ్ళు. వాళ్ళు పీడివాదంగా మాకు 9 to 9 అయినా, 9 to 9 అయితే 1.5 అయితే 6 to 9 ఆల్రెడీ ఉంది కదా, దాని గురించి ఎందుకు నెగోషియేట్ చేస్తారు. సో వీళ్ళు కూడా అర్థం చేసేవాళ్ళు కాదు, వీళ్ళు ఫిగర్ చెప్పేవాళ్ళు కాదు. ఇలాంటి జటిలమైన చర్చలు జరిగాయి. ఆఖరికి లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కూర్చుని గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మేమేదో టెర్రరిస్టులు, నేను 2 వైపులా మాట్లాడుతుంటే నా పేరు కూడా రాశారు, వీళ్ళని అరెస్ట్ చేయాలన్నట్టుగా. విచిత్రం, ఆ పేరు ఎవరు చెప్పారో తెలియదు కానీ అందరూ భరతభూషణ్ వాళ్ళందరూ నవ్వుకున్నారు. మీ పేరు రాయటం ఏంటంటే అసలు మీరు అటు ఇటు వాళ్ళని ఒప్పించే ప్రయత్నంలో మీరు చిన్న నిర్మాతల తరపున కూడా అర్థం చేసుకోవడం మీరు చెప్తున్నారు ఫెడరేషన్కి. నేను నవ్వుకున్నాను. నా పేరు వచ్చి నాకు ఫోన్ చేశారు, సరే రమ్మంటే వస్తానన్నాను, మళ్ళీ ఫోన్ చేయలే. విచిత్రం, గవర్నమెంట్ అల్టిమేట్గా ఈ వ్యవహారంలో పైచేయి ఎవరిది? ఇప్పుడు ఇది పైచేయి ఇండస్ట్రీ ఎవరైనా అర్థం చేసుకోవాలి, వర్కర్స్ అర్థం చేసుకోవాలి, నిర్మాత సమస్యలని వర్కర్స్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు హ్యాపీగా లేరు. వాళ్ళు ఏంటంటే మీరు హ్యాపీగా ఉన్నప్పుడు, లాభాలు ఉన్నప్పుడు మాకు పంచారని మాట్లాడతారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మీరు అడిగిన వెంటనే 30% ఇచ్చేశారు కదా, వాళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళని. సో వాళ్ళు కూడా ఒక విచిత్రమైన వాదన చేశారు కొంతమంది. మాకు నష్టం వస్తే హీరో వెనక్కి ఇస్తాడు, మీరు ఇస్తారా? ఇప్పుడు నేను కూర వండుకోవాలి, నేను రైతుకి నా పరిస్థితి బాగాలేదే, కూర వండుకోవాలి, నా కూరగాయలు ఫ్రీగా ఇవ్వమంటే ఇస్తాడు? మినిమం కదా, ఓ సినిమాకి మినిమం ఎక్స్పెండిచర్ అనేది వర్కర్స్కి డైలీ లైవ్లీహుడ్కి ఇవ్వాల్సింది. వాళ్ళని తీసుకొచ్చి బిజినెస్ పార్ట్నర్స్గా మీరు మాకు ఇస్తారా, వెనక్కి ఇస్తారని అడగటం తప్పు. అలాగే మీరు లాభాలు వస్తే మాకు పంచుతారా అంటే, నువ్వు బిజినెస్ పార్ట్నర్ కదా, నీకు ఎలా పంచుతారు? ఆడు హ్యాపీగా ఉంటే నీకు మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడు, నీకు వర్క్ వస్తుంది. సో రెండు వైపులా వాళ్ళని తప్ప. అలాగే మీకు ఫుడ్ పెడుతున్నాం అని మాట్లాడటం, ఫుడ్ ఎందుకు పెడతాం? వర్క్ ఫ్లో కోసం పెడతాం. ఎక్కడెక్కడ 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఉంటుంది, నైట్ ఎప్పుడూ ఉంటుంది, 2 o'clockకి ఉంటుంది. ఆడు మళ్ళీ నేను ఉండండి ఇంటి దగ్గర నుంచి నేను తెచ్చుకోవాలి వెళ్ళి వండుకుని అంటాడేంటి? కొంతమంది తెలియక
చాలామంది ప్రొడ్యూసర్ కన్సర్న్ ఉంది, పోన్లే వర్కర్స్కి ఒక రూపాయి ఎక్కువ ఇస్తే ఏంటనే ఉన్నారు. ట్రెడిషనల్గా సినిమాలు తీస్తున్న వచ్చిన వాళ్ళకి వర్కర్స్ మీద ఒక కన్సర్న్ ఉంది. కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది విచిత్రంగా మాట్లాడడం మొదలెట్టారు. అది వీళ్ళు మైకులు దొరకగానే మీడియా ఎక్కువైంది కదా, వర్కర్స్ కూడా మీ ఇల్లు ముట్టడిస్తాం, మేమేంటో చూపిస్తాం, వీళ్ళు మాట్లాడారు. రెండు వైపులా తప్పులు మాట్లాడారు. సో మెచ్యూరిటీ లెవెల్స్ ఆ ఛాంబర్ వరకే కూర్చుని చర్చల మీద చర్చ అక్కడ జరిగితే చాలా బాగుండేది. ఇందులో లేబర్ కమిషనరీలు కూర్చోవడం కానీ గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేయడం కానీ చాలా తప్పు. ఎందుకంటే మెడ్రాస్లో కూడా ఫీల్డ్ ఉంది, చాలా కాలం అక్కడే ఉంది కదా. ఏఐడిఎంకేలో ఉండేవాళ్ళు లీడర్స్, డిఎంకేలో కూడా లీడర్స్ ఉండేవాళ్ళు. అవును, ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు. సినిమాని అక్కడే జరిగేది, ఏ సమస్య ఉన్నా అక్కడే పరిష్కారం జరిగేది. ఇక్కడ ఒకళ్ళు వెళ్ళి ఒకళ్ళు ఇప్పుడు లోకల్గా ఉన్నవాళ్ళు ఒక మినిస్టర్ ఏదో తెలుసు, మినిస్టర్ దగ్గరికి వెళ్తే మినిస్టర్ ఏదో మాట్లాడతాడు, తెలియక అవగాహన ఉండదు కదా సమస్యల మీద. ఇప్పుడు కోమటిరెడ్డి గారు ఢిల్లీలో వర్కర్స్ ఎలా పోతారు, హైదరాబాద్లో బతకాలి కదా, పెంచాలి కదా అని అక్కడ మాట్లాడారు ఆయన. ఇక్కడికి వెళ్తే వీళ్ళని తిట్టాడు వెళ్ళి, ఈ ఫెడరేషన్లో వెళ్ళారు కోమటిరెడ్డి గారు. ఏమయ్యా మీరు షూటింగ్ ఆపారు, ముందు షూటింగ్ ఆపకుండా ముందు పని చేయండి, తప్పు కదా అని తిట్టాడు. ఇప్పుడేంటి ఒక అవగాహనతో మాట్లాడితే అందరూ సమస్య, ఎందుకంటే రేపు ఉదయం కలిసి పని చేసిన వాళ్ళు. ఇక్కడ మెచ్యూరిటీ, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, లేకపోతే ఒక ఏం జరుగుతుంది అసలు సమస్య ఏంటి, దాన్ని ఎలా పరిష్కరించాలని ఒక అవగాహన లేకపోవటం వల్ల మాటలు తూలేరు అటు ఇటు వైపు. అలాంటప్పుడు డెఫినెట్గా దాసరి గారు ఉంటే, మీరు అన్నది దాసరి గారు ఉంటే కొంచెం గవర్నమెంట్ దాకా వెళ్ళేది కాదు, ఎవరికైనా గవర్నమెంట్ ఎన్వాల్వ్మెంట్ ఉండేది కాదు, ఇన్ని రోజులు సాగేది కాదు. అది డెఫినెట్గా అది లేకపోవటం అనేది, ఆయన లేడు అనే లోటు అనేది డెఫినెట్గా తెలిసింది. కమింగ్ టు టీచర్స్ డే, మళ్ళా ఇప్పుడు మీ గురువుల గురించి చెప్పారు, అలాగే మీ శిష్యుల గురించి ఏం చెప్తారు? మా శిష్యులు అంటే నా దగ్గర ఫస్ట్ వర్క్ చేసిన దశరథ్. అలాగే దశరథ్ మంచి నాలెడ్జ్ ఉన్నవాడు, మంచి సెన్సిబుల్ స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉన్నవాడు, ఇంటర్నేషనల్ సినిమా గురించి తెలుసున్నవాడు. తను కూడా మంచి సినిమాలు, సంతోషం లాంటి సినిమాలు, తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు చేశాడు. ఆనందమే కదా నా దగ్గర పనిచేసిన అబ్బాయి ఇలా మంచి డైరెక్టర్ అయ్యాడంటే. అలాగే క్రిష్ కూడా ఫస్ట్ నా దగ్గరికి వచ్చాడు, స్క్రిప్ట్ వర్క్ చేసాం. క్రిష్ ఆ స్క్రిప్ట్ వర్క్ ఫస్ట్ రాగానే నా దగ్గరే చాలా కాలం, ఒక 4-5 నెలలు కూర్చుని అప్పుడు విక్రమ్తో సినిమా అనుకున్నాం, అట్లూరు పూర్ణచంద్రరావు గారు ప్రొడ్యూసర్గా అనుకుని. దానికి ఒరువన్ అన్న ఒకటి ఆ కథ మీ ఇద్దరం తయారు చేశాను అనమాట. అప్పుడు అలా వర్క్ చేశాడు. సంకల్ప్ కూడా బిగినింగ్లో నా దగ్గరికి వచ్చాడు. అతను ఏంటంటే అప్పుడు ప్రీవిజులేషన్ చేస్తానని, ప్రీవిజులేషన్ చేస్తానంటే మన డైరెక్టర్ అసోసియేషన్లో తనతో ఇంటరాక్షన్ క్లాస్ పెట్టి అప్పుడే ప్రొడ్యూసర్లు అడిగాం, మీకు ఉపయోగపడదు బాగా, వేస్టేజ్ లేకుండా ఈ వర్క్షాప్ పెట్టానంటే. అక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో జనరల్ బాడీలో ఒక ఫిష్ మార్కెట్లో ఉంటుంది. ఒక స్కిల్ డెవలప్మెంట్ గురించి కానీ, లేకపోతే ప్రొడ్యూసర్లకు ప్రొఫెషనలిజం నేర్పడం గురించి కానీ, వాళ్ళు అసలు దాని గురించి వర్క్షాపులు పెట్టడం కానీ, ప్రొడ్యూసర్కి ప్రొఫెషనలిజం కావాలి ఫస్ట్. అది వస్తే ఇంకా చాలా మంచి సినిమాలు వస్తాయి. ఎవరిలో ఏ టాలెంట్ ఉందని ఎంకరేజ్ చేయలేదు ప్రొడ్యూసర్లే కదా. ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా ఎక్కడ ఉంది? సో ప్రొడ్యూసర్లు ఒక అవగాహన కల్పించే కార్యక్రమాలు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో జరిగితే చాలా బాగుంటుంది. మంచి ప్రొడ్యూసర్లు వస్తారు, అప్పుడు మంచి కాన్సెప్ట్ని వాళ్ళు జడ్జ్ చేయగలిగి, మంచి టెక్నీషియన్ ఎవరు, ఇటు దగ్గర విషయం ఉందా లేదా, ఎంకరేజ్ చేయొచ్చు అనేది అవగాహన వస్తుంది. అలా అవగాహన లేకుండా సరదాగా వచ్చి సరదాగా డబ్బులు పెట్టి ఆ తర్వాత అమ్మో ఇక్కడ అంతా ఏం రాదని వెళ్ళిపోయి, అంటే ఏం అవగాహన లేకుండా వచ్చి సినిమాలు చేసే ప్రొడ్యూసర్ల వల్ల చాలా ఇండస్ట్రీకి నష్టం. మీ శిష్యుల గురించి? శిష్యులు అనాలో మరి ఏంటో తెలియదండి. చాలా పెద్ద శిష్యుల లిస్ట్ ఉంది ఆయన దగ్గర. నా అదృష్టం ఏంటంటే నేను దాసరి గారి గురించి అంత గొప్పగా చెప్పుకున్నాను, ఇప్పుడు నా శిష్యుల గురించి కూడా అంత గొప్పగా చెప్పుకోవాలి. క్షేమంగా లాభం గారింటికి 4 డైరెక్టర్లు 4 పనిచేశారండి. సుకుమార్ ఫస్ట్ అప్రెంటిస్ అండి దానికి, ఈరోజు నేషనల్ డైరెక్టర్ అయ్యాడు. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ అండి, ఆయన కూడా పెద్ద హీరోస్తో సినిమాలు చేస్తున్నాడు, నెంబర్ 1లో ఉన్నాడు. అలాగే మర్తకాజా సీతారామరాజు గారు, ఆయన కో డైరెక్టర్ చేశాడు, ఆయన కూడా డైరెక్టర్ అయ్యాడు. గాంధీ అని చెప్పి మన దగ్గర లేడు, ఇప్పుడు ఆయన కాలం చేశాడు, 4 సినిమాలు చేశాడు. అంటే క్షేమంగా వెళ్ళే లాభం గారింటికి పనిచేసిన వాళ్ళు నా దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారండి. అది కాకుండా తర్వాత చేసిన వాళ్ళు కూడా ప్రసన్న కూడా నాకు 3 సినిమాల్లో పనిచేశాడు. తిరుపతి అని నా దగ్గర పనిచేసిన వాళ్ళు 8 డైరెక్టర్లు అయ్యారు సార్. అంటే వాళ్ళ గురించి నేను, అంటే దాసరి గారి గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నానో వీళ్ళ గురించి కూడా ఎంత గొప్పగా చెప్పుకున్నాను. అంటే నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఇంకా అంతకంటే మనకు సంతోషించాల్సింది ఏముందండి? అంతే కదా.
సుకుమార్ గారు కూడా ఒక విధంగా చెప్పాలంటే పుత్రోత్సాహం అనుకోవాలి అంతే కదా. కదండి, డెఫినెట్ అంతే కదా. సుమారు మనం అది పెద్ద పొజిషన్ కదండి ఇప్పుడు. సుకుమార్ గారు మరి ఈ రోజున మంచి పొజిషన్లో ఉన్నాడు ఆయన. ఒకరోజు ఫోన్ చేస్తే మీతో జర్నీ స్టార్ట్ అయింది కదా, ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉందని అన్నారు ఆయన. ఇంకా అంతకంటే ఏం కావాలి సార్. కానీ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి సార్, నాకు మరి చెప్పచ్చు లేదు తెలియదు, కానీ ప్రసన్న అని డైరెక్టర్ ఉన్నారు, దాసరి నారాయణరావు గారు దగ్గరికి మన బెక్కం వేణుగోపాల్ వచ్చి ఇలాగ నాకు ఫోన్ చేశాడు. అంటే అప్పుడు ఎవరన్నా ఫోన్ చేయాలంటే నాకే అడిగి గురుగారు ఉన్నారా ఏంటి ఇది కావాలని అడిగేవారు. బెక్క వేణుగోపాల్ వచ్చి ఇలాగ సినిమా చూపిస్తాం మా ఆడియో, నేను గురుగారిని అడగండి, నేను జస్ట్ అలా క్యాసెట్ ఫోటో తీసుకెళ్ళిపోతానంటే ఆయన చెప్పా. ఫోటో తీసుకుంటామంటే నీ ప్రొడ్యూసర్ కదా అతను, మా ఆయన చనిపోయాడు సినిమా తీసిన ప్రొడ్యూసరే కదా బెక్క. అవును సార్ అన్నాను. అదేంటది ఆయన కిందకి తాండవ్ గారిని ఫోన్ చేసి 100 మందికి టిఫిన్లు అన్నీ ఏర్పాటు చేయండి, రేపు పొద్దున ఫ్లెక్స్ ఏంటో వెనకాల పెట్టుకుని అంత రెడీ చేయండి అని అన్నారు. అని పొద్దుట 11ంటికి ఇది 10 గంటలకు వచ్చిన తర్వాత నన్ను వేరే పని మీద బయటికి పంపించారు ఆయన. నేను మనసు అయ్యో ఇదేంట్రా మేము ఉన్నాం కదా అరేంజ్ చేసాం కదా బయటకు పోతుంది అంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సినిమా అంతా అయిపోయిన తర్వాత రైటర్ని ఆయన్ని పైకి రమ్మన్నారు. పైకి రమ్మంటే నువ్వు ఎక్కడ పని చేసావా అని అడిగాను ప్రసన్ని. రాజామన్నారెడ్డి గారి దగ్గర పనిచేశాను అని అనగానే నైట్ వచ్చేటప్పటికి ఎవయా ప్రసన్న నీ దగ్గర పనిచేసాడంట కదా అని. నాకు గుర్తులేదు సార్ నిజంగా, బాగోదు కదా అని. అవును సార్ చేశాడు సార్. అప్పుడు చెప్పలేదేంటి అన్న. ఇప్పుడు ప్రసన్న ఎవరని చెప్పి ఎంక్వైరీ చేయడం మొదలెట్టాను. అయితే అప్పుడు ఓ సినిమా కోఆర్డినేటర్ గోపి అని పనిచేశాడండి. గోపినట్టు అదేంటి సార్ ప్రసన్న మీ దగ్గరికి వచ్చారు కదా, ఆ రోజు చెప్పారు కదా అందరం కలిసి ఫోన్ చేశాం కదా అని. అయిపోయింది. నేను ప్రసన్న నెంబర్ తీసుకుని ఫోన్ చేశాను. ప్రసన్న ఇలాంటి గురుగారిని గురించి చాలా గొప్పగా చెప్పారా, థ్యాంక్స్ గురుగారు అని అన్నాడు. ఫేస్ గుర్తు రావట్లేదు సార్. ట్రై చేస్తున్నావు, ట్రై చేస్తా. ఇది నా లైఫ్లో గుర్తుంచుకోవాల్సిన విషయం సార్. డిఫరెంట్ చెప్తున్నా అండి ఇప్పటికీ. అయిన తర్వాత నేను ప్రసన్న ఫోన్ చేస్తే ఒక 6 నెలల తర్వాత గురుగారు మ్యారేజ్ అండి, మీరును మేడం గారు కంపల్సరీ రావాలి. ఇంతలా పిలుస్తున్నాడు. మళ్ళీ స్టార్ట్ చేస్తే అప్పుడు గుర్తుకొచ్చింది సార్. గుర్తుకొచ్చింది. వెళ్దామని మ్యారేజ్కి అనుకుందామని వెళ్ళకపోయాను. 1 year తర్వాత మళ్ళీ వచ్చి గురుగారు మ్యారేజ్ అక్కడండి అక్కడ మచిలీపట్నం కానీ వెళ్ళలేకపోయాను. బాబు మీరు రావాలని నేను పని కట్టుకుని వెళ్ళాను సార్. మిస్సెస్ ఫ్యామిలీతో రావాలి మీరు అన్నాడు. అంటే తను వచ్చినప్పుడు నా మిస్సెస్ కూడా అక్కడికి షూటింగ్లో చూశారంట. అందుకని మేడం గారు మీరు రావాలని అంటే వెళ్ళానండి. రావు రమేష్ గారు వాళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నారు. బాబుని తను ఎత్తుకున్నాడు సార్. ఎత్తుకుని ఆయనకి నేను చేసింది ఏమీ లేదు, నాకు గుర్తే లేదు. మరి నాకు అంటే ఇటువంటి శిష్యులు ఉంటారా అన్న దాని గురించి చెప్తున్నాను సార్. అతను శిష్యుడు అనుకున్నాడు, మరి నన్ను ఏమనుకున్నాడో తెలియదు. బాబు సంఖలో ఉన్నాడు. నన్ను దూరంగా వెనకాల గేట్లోంచి వస్తుంది, వెనకాల డోర్ నుంచి వచ్చాను. ముందు డోర్ ఉంది, అక్కడ స్టేజ్ ఉంది. వాళ్ళు 10 స్టెప్లు వేసుకొచ్చేసరికి బాబుని వాళ్ళ మిస్సెస్కి ఇచ్చి స్టేజీ ఎక్కుతున్నానండి. మిస్సెస్కి నాకు టు బి ఫ్రాంక్ గారిని సాష్టాంగ నమస్కారం చేయబెట్టాడు సార్. నాకు అర్థం అవ్వలేదు. అంటే లేపిల్ల కౌగిలించుకుంటే ఓ మనిషి విపరీతమైన ఇది ఎమోషన్ అండి. మిస్సెస్ కంగారు పడింది. వాళ్ళ నాన్నగారు కూల్ నాన్న అంటున్నారు. అది ఏం జరిగింది ఇప్పటికీ తెలియదండి. నేను ఆయనకి ఏం చేశానో కూడా తెలియదు. టు బి ఫ్రాంక్ అండి, నిజంగా చెప్తున్నా. అంటే అతను నా దగ్గరికి వచ్చిన టైం అటువంటిదేమో నాకు తెలియదు. అప్పటి నుంచి ధమాకా రైటరు. ధమాకా రైటరా? ధమాకా రైటర్ ప్రసన్న. తర్వాత తను నాగార్జున గారితో సినిమా చేసినప్పుడు గురుగారు నేను సినిమా చేస్తున్నాను, నా పక్కన ఉండాలి మీరు, మీకైనా అభ్యంతరం అంటే లేదు బెల్లెడోడా పిలుచడం కావాలి అని చెప్పి ఒక 6 months జర్నీ చేసాం. కానీ అనుకోకుండా సినిమా మధ్యలో వేరే వాళ్ళకి వెళ్తే ఇలా జరిగింది. ఇప్పటికీ నాకు ఇన్స్టెంటే మీరు గురువు అన్నారు కాబట్టి మరి అతను గురువుగా నన్ను భావించాడో మరి ఆ సిచ్యువేషన్లో తను ఏ సిచ్యువేషన్లో దగ్గరికి వచ్చాడో నేను కలిపి మీ ఇద్దరం కూర్చొని భోజనం చేస్తున్నా తెలియదు. కానండి ఇప్పటికీ నాకు ప్రసన్న నా మైండ్లో 24 గంటలు గుర్తుంటాడు సార్. అంటే ఓ మనిషికి రెస్పెక్ట్ అంటే దాసరి గారి సినిమా చూసి ఇటువంటి సినిమా నేను తీయలేనన్న మాట అనేది అది మనం గొప్పగా ఫీల్ అవ్వకూడదు. అంటే ఆయన గొప్పతనానికి ఆయన గురుత్వానికి మన గొప్పదని అంత గొప్పగా ఏం తీస్తున్నామండి మనం.
అలాగే ఇతను కూడా మన ఏమో తెలియదు అంతే, తన ఎమోషన్ ఇస్తే ఇప్పటికీ నాకు అతను నా కొడుకులాగే కనిపిస్తాడు సార్, నా కొడుకులాగే అనిపిస్తాడు. స్క్రీన్ గురువులు ఉంటారు కొంతమంది అవును. చేసిన వాళ్ళు. ఇప్పుడు దాసరి గారికి ఎంతో మంది శిష్యులు, కానీ శిష్య ప్రశిష్యులు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు. సైన్యం. ఇండస్ట్రీ అందరూ గురువు అని పిలుస్తారండి ఆయన్ని. ఆయన శిష్యుల దగ్గర పనిచేసిన వాళ్ళు, ఆయన శిష్యులు ఈజీగా 100 మంది ఉంటారు. ఈజీగా పైన ఉంటారు, పైన ఉంటారు. పైనే. సురేష్ కృష్ణ గారు కూడా ఆయన దగ్గర పనిచేశారంట, అవును, సురేష్ కృష్ణ గారు పనిచేశారు. పనిచేశారంట. ఆయన ఒకసారి పనిచేశారు. చెప్తే వండర్ అయిపోయాను. ఎవరిని అడిగినా ఆయన దగ్గర పనిచేశామని చెప్తారు. సురేష్ కృష్ణ గారు పనిచేశారుగా, ఇప్పుడు ఎక్కడో. నాకు బాగా పరిచయం అండి. అవును, కేఎస్ రవికుమార్ గారు మీ దగ్గర చేశారా? అది నేనే ఆశ్చర్యపోయాను సార్. అసలు నా దగ్గర 2 సినిమాలు పనిచేశాడట. నాకు నీకు తెలీదు, నాకు తెలియదు. ఇప్పుడు రాజీవ్ రెడ్డి గారు చెప్పినట్టుగా స్నేహం అనే సినిమాకి ప్రెస్ మీట్ పెట్టారు ఇక్కడండి, చిరంజీవి గారి సినిమాకి ఈ డైరెక్ట్ చేస్తూ ఉండగా. అది కేఎస్ రవికుమార్. ఆ ప్రెస్ మీట్ లో చెప్పాడండి ఆయన, నేను మీ తెలుగులో నా గురువు రేలంగి నరసింహారావు అని చెప్పాడు. నేను ఎప్పుడా అని ఆలోచిస్తే తెల్ల గులాబీలు, తర్వాత ఇంకో సినిమా, 2 సినిమాలు కేఎస్ రవికుమార్ గారు. మేమిద్దరం ఎప్పుడు తారసపడలేదు, మళ్ళీ కలవలేదు ఇప్పుడు మళ్ళీ కూడానండి. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కి యాక్సెస్ ఉండేది కాదు, డైరెక్టర్ తోటి. ఉంది కదా. డైరెక్టర్ కో డైరెక్టర్ అసోసియేట్, associate. అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో అంతేనండి. అది దగ్గర ధ్యానించేవారు కదా సార్. గ్రేటే కదా మరి. కేఎస్ రవికుమార్ అంటే నా దగ్గర పనిచేశాడు అని చెప్పుకుంటే నాకు గర్వకారణం. అంతే కదా సార్, అంతే కదా. నాకు ఎంత రెస్పెక్ట్ పెరిగిపోయిందంటే అంత రెస్పెక్ట్ పెరిగిపోయింది ఎవరి దగ్గర ఎవరు వచ్చి మాట్లాడితే. అసిస్టెంట్ డైరెక్టర్లు గురువు దగ్గర రిజిస్టర్ అవ్వాలని చెప్పి వాళ్ళ పేరు చేస్తున్నాను తెలిసి చాలా ఉండేది. కోటారెడ్డి గారి దగ్గర ఒక అసిస్టెంట్ పెట్టారంటే ఎవరు, ఆయన ట్రాలీ అనగానే ట్రాలీ క్రేన్ క్రేన్ ఇలా అరుస్తున్నాడంట. చూసాడు ఎవరు పెట్టి, నేనే పెట్టిన అసిస్టెంట్ దగ్గర పిలిచి క్రేన్ అంటే క్రేన్ అను, ట్రయల్ అంటే యాక్షన్ అంటే యాక్షన్ అనగా అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు ఆయన చెప్పిన నిజంగా తెలియదు. తెలియటానికి గురువు గారి దగ్గర నేను నా పేరు తెలియాలి, నెక్స్ట్ సినిమాకి కూడా ఆయన చెప్పాలి నాకు, ఆయన తాపత్రపడే అసిస్టెంట్ డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు అప్పట్లో. ఇప్పుడు అంటే అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి ఓకే, అప్పుడు తెలిసేది కాదు. సార్ ఫైనల్గా ఇప్పుడు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే డైరెక్టర్లకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరి డైరెక్టర్లు కావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను ఇచ్చే సలహా అయితే ఒకటేనండి, ఎప్పుడు అదే చెప్తా ఉంటాను. ఫుల్ స్క్రిప్ట్ ముందు తయారు చేసుకోండి, ఇంక్లూడింగ్ డైలాగ్ వెర్షన్. వెళ్ళండి ఆ స్క్రిప్ట్లో మీరు ఎంతసేపు ప్రొడ్యూసర్ని చూసుకోండి. మీరండి ప్రొడ్యూసర్ సేఫ్నే చూడండి. యాస్టిస్ ఊరికనే స్క్రిప్ట్ తయారు చేద్దామని చెప్పి ఒక కాశ్మీర్ వెళ్ళి కూర్చుందాం, లేకపోతే యుఎస్ఏలో వెళ్ళి కూర్చుని తయారు చేద్దాం అంటారండి. ఇదే బ్రెయిన్ కదా అక్కడికి తీసుకెళ్తున్నారు మీరు. నేను ఇది ఎందుకు డబ్బులు వేస్ట్ అండి ఇవన్నీ. సో ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీయండి, టైం వేస్ట్ చేయొద్దు. సెట్స్కి వెళ్ళిన తర్వాత నో డిస్కషన్స్ అండి, డిస్కషన్స్ వద్దండి. బాపు గారిది ఒక జోక్ ఉందండి, బాపు గారు కట్టండి ఎవరైనా సెట్లో, బాగుంది సార్ గురుగారు దీన్ని ఇలా చెప్తే ఎలా ఉంటుంది అన్నట్టు. చాలా బాగుంటుందయ్యా, ఇదిగో నెక్స్ట్ సినిమాకి పెడదాం, అది రాసి పెట్టించు, ఇది మాత్రం ఇప్పుడు కానివ్వండి అంచేత నేను అనేది ఎప్పుడు ప్రొడ్యూసర్ దృష్టిలో పెట్టుకుని వేస్టేజ్ లేకుండా సినిమా తీయండి. టోటల్గా అంగు ఆర్భాటాలకు వెళ్ళొద్దు మీరు. ఎక్కడో వాడు ఫారెన్లో తీసాడట, మనం శిఖరాగ్రహం తీద్దాం మనం షూటింగ్ వెళ్ళి, డిమాండ్ చేయకపోయినా కూడా చేయకూడదు, అది వేస్ట్ చేయొద్దు అనేదండి. రాజా ఇప్పుడు వచ్చి ప్రతి డైరెక్టర్ సార్ ఇప్పుడే ప్రతి వాళ్ళు కూడా స్క్రిప్ట్ సార్ చెప్పినట్టుగానే స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సెట్లోకి వచ్చి డిస్కస్ చేసి టైం పోగొడుతున్నారండి. ఇప్పుడు ఒక చిన్న సినిమా చేయాలంటే చిన్న సినిమా అయితే రోజుకి 2 లక్షలు అవుతుందండి. రోజుకు మనం పనిచేసేది 8 గంటలండి. దాన్ని బట్టి మనకు గంటకి ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించుకుంటే ఎంత వేస్టేజ్ అనేది డైరెక్టర్కి ఈజీగా తెలుస్తుందండి. కాబట్టి ఇంకోటి ఏంటంటే సార్, అవతల వాడు ఇది చేసాడు మనం ఇలా చేస్తే బాగుంటుందని సబ్జెక్టులు ఎందుకుంటున్నారండి. అది కూడా చాలా ఇబ్బందులు పడి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు వచ్చి డైరెక్టర్లకు ఏంటంటే, ప్రొడ్యూసర్గా మనకు భోజనం పెట్టే మనిషి, అతను బాగుంటే 10 మంది బాగుంటారు అని సినిమా తీయాలి, బ్రహ్మాండమైన సినిమా తీయాలి. వేస్టేజ్ ఎక్కువ కనపడుతుంది సార్. ఇప్పుడు సెట్లో కావలసినటువంటి సినిమాకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంటే అక్కడే ఉంటుంది. మనం ఒక డాలీ వాడతాం,
మిగతా అన్ని అలా కాదు, చూస్తూ ఉంటాయి చెట్ల కింద, నన్ను ఎప్పుడు వాడతాడు, నన్ను ఎప్పుడు వాడతాడు, నన్ను ఎప్పుడు వాడతాడు అని. కానీ డైరెక్ట్గా అవగాహన కావాలి సార్. రేపొద్దున నాకు ఈ ఎక్విప్మెంట్ కావాలి, ఇది మిగతాది వేస్ట్ అనేది తెలిస్తే మనం డెఫినెట్గా వేస్టేజ్ని అరికట్టవచ్చు. అది మాత్రం డెఫినెట్గా ప్రతి డైరెక్టరు అలా కోపం వచ్చినా సరే అది మాత్రం డెఫినెట్గా కంట్రోల్ చేయగలిగితేనే ప్రొడ్యూసర్ సేఫ్లో ఉంటాడు. ప్రొడ్యూసర్ సేఫ్లో ఉంటేనే మనం ఇండస్ట్రీ బాగుంటుందండి. అదే కొంచెం భాషాపరంగా తెలుగు సాహిత్యాన్ని, పొయిట్రీని, లేకపోతే తెలుగు నవల్ని ఆ నాలెడ్జ్ తగ్గించేసుకుంటున్నారు అందరూ. ఎందుకంటే తీసేది తెలుగు సినిమా కాబట్టి తెలుగు ఎమోషన్స్ అన్నీ ఎవరో గొప్ప గొప్ప సాహితీవేత్తలు చూసిన సొసైటీని ప్రతిబింబిస్తూ కథలుగా, నవలుగా, పొయిట్రీగా రాసిన వాటిని మనం వాటిని ఆ ల్యాక్ ఒకటి ఉంది. సరే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే ఇప్పుడు ఈపీ అని ఒకరు ఉంటారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మా బామర్దనో లేకపోతే మా అన్నయ్య గారు అబ్బాయినో పెడతాం కదండి. ఆ ఈపీకి మొత్తం అన్నిటి మీద మోర్ దాన్ డైరెక్టర్, మోర్ దాన్ ప్రొడ్యూసర్ నాలెడ్జ్ ఉండాలండి. ఒక డైరెక్టర్ ఈ రోజుని ఒక షూటింగ్ చేస్తున్నాడంటే ఓకే ఇతను షార్ట్ ఫిల్మ్ మేకర్గా ఏదో ఒక మంచి వెరైటీ, డెఫినెట్గా కొత్త దర్శకుల నుంచే కొత్త నావల్ స్టోరీస్ సినిమాలు వస్తాయి. ఈ మధ్యకాలం కమిటీ కుర్రాళ్ళు కానీ, కానీ 35 చిన్న కథ కాదు కానీ, కోర్టు కానీ, బలగం కానీ, ఇవన్నీ కూడా కొత్త డైరెక్టర్ నుంచే కొత్త నావల్ స్టోరీస్ రావటం అనేది కొత్తదనం అనేది వచ్చింది. డెఫినెట్గా అది అప్రిషియేట్ చేయాలి, డెఫినెట్గా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాల్సిందే. బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండటం అనేది చాలా అవసరం. అది ప్రొడ్యూసర్కి చాలా ఉపయోగపడుతుంది. ఒక ఈపీకి ఉండాల్సిన ఒక కొత్త ప్రొడ్యూసర్ వచ్చాడు కానీ ఒక సీనియర్ అంత నాలెడ్జ్ ఉన్న ఒక ఈపీ ఉంటే, ఒక డైరెక్టర్ ఒక కొత్త డైరెక్టర్ని చూశాను నేను. అది కొన్ని సినిమాల్లో నన్ను కూడా యాక్ట్ చేయడం చూస్తాను కదా, ఈ యాంగిల్లో షాట్ తీశారనుకోండి, ఓల్డ్ డైరెక్టర్స్, సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్, లేకపోతే క్రాఫ్ట్ గురించి తెలిసిన డైరెక్టర్స్ ఈ యాంగిల్ ఏమి ఉన్నాయి, ఈ యాంగిల్ అన్నీ ఫినిష్ చేస్తారు. అంటే లైటింగ్ రెడీగా ఉంది కాబట్టి తర్వాత కౌంటర్ దానికి వస్తారు. కొత్తగా వచ్చి కొంతమంది డైరెక్టర్లు ఏం చేస్తున్నారంటే షార్ట్ ఫిల్మ్లో చేసిన ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు ఇటు పక్క షార్ట్ తీయగానే కౌంటర్ షాట్ తీయాలి వాళ్ళు, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది, ఈ పక్కన తీయరు. సో ఇవన్నీ కూడా టైం టేకింగ్. సో ఇవన్నీ ఎవరు చేస్తారు, ఒక సీనియర్ కోఆర్డినేటర్ ఉండటము ఆ సినిమాకి, ఒక అందరికన్నా మించి ఒక ఈపీ ఉండటము, ఈ వర్కింగ్ స్టైల్ ఉంది. ఇక్కడ ఎవరో ఈ షార్ట్ ఫిల్మ్ మేకర్స్లో తను మేకర్గా ఉండి తన స్టాఫే వస్తారు, వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు అని ఈపీ ఏం చేయాలి, ఇలా కాదు నీకు ఒక సీనియర్ కోఆర్డినేటర్ కావాలి. కరెక్ట్. ఎందుకంటే అతను షార్ట్లు ఎలా తీయాలి ఫస్ట్ ఉండాలి, ఒక సీనియర్ కోఆర్డినేటర్ని పెట్టడం, లేకపోతే ఒక సినిమాటోగ్రాఫరు వాడేదో అక్కడ షార్ట్ ఫిల్మ్ అది బాగానే లైటింగ్ కండిషన్స్ ఫేవర్ అయ్యో చాలా బాగుందని అతని కెమెరామెన్, ఓకే నీకు ఒక సినిమాటోగ్రాఫర్ కావాలి ఇక్కడ ప్రాక్టికల్ కావాలంటే. దీనివల్ల ఆ తీసే ప్రొడ్యూసర్కి ఒక 50 రోజులు తీసే సినిమా 40 రోజులు తీస్తారు ప్రొఫెషనల్గా ఉంటే. సో ఈపీకి ముందు నాలెడ్జ్ ఉండాలండి. ఇతను వర్కింగ్ స్టైల్ అది, రోజుకి 2-3 సీన్లు వేసారు అవ్వదు, ఇతని స్టైల్ ఇది కాదు, ఈ స్టైల్ 3 సీన్లు అవ్వాలంటే ఇతనికి సపోర్ట్గా ఒక సీనియర్ కోఆర్డినేటర్ ఉండాలి, ఒక సినిమాటోగ్రాఫర్ ఉండాలి సీనియర్ అతనికి, అప్పుడు ఇతను చేయగలడు అనేది అప్పటికప్పుడు మార్చుకునే సిస్టమ్ ఉంటుందా. కొన్ని సినిమాలు నేను అవుతుంటే 70 days పట్టింది సార్ అంటారు. అది మనం రెగ్యులర్గా మేకింగ్ స్టైల్లో 30 days 35 daysలో అయిపోవాల్సినవి. సో గమనిస్తే ఇవన్నీ ఉంటాయి. సో ఒక యూజర్ ఫోరం లేదు. ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్కి ఇవన్నీ గైడెన్స్ చేసే ఒక యూజర్ ఫోరం ఉండాలండి, అంతే కదా. ఇప్పుడు మనం అందుకుని స్కిల్ లేదు, స్కిల్ ఉంటే ఎంతగా ఇవన్నీ మాట్లాడుకోవడం కాకుండా ఒక వచ్చిన ప్రొడ్యూసర్కి పర్ఫెక్ట్ గైడెన్స్ ఇవ్వగలగాలి. అలాగే కొంతమంది డైరెక్టర్లు కూడా మీకు అది వచ్చేస్తుంది, ఓటీటీలో అది వచ్చేస్తుంది, శాటిలైట్ వచ్చేస్తుంది అని ప్రొడ్యూసర్లని మాయ చేయకూడదు. మెయిన్ ప్రొడ్యూసర్స్కి నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. అంటే నేను మా డైరెక్టర్లు అంటున్నాను కాదు, చాలామంది వచ్చి ఆ డైరెక్టర్ ఎలా చెప్పాడండి మాకు చెప్పేటప్పుడు పలానా మీకు శాటిలైట్ అడ్వాన్స్ వచ్చేస్తుంది ఇలా చెప్పారని చాలామంది కంపెనీలు అలాగే వస్తున్నాయి. కాబట్టి మా డైరెక్టర్ల దగ్గర కూడా చెప్తాను, మాయ మాటలు చెప్పొద్దు ఎవరికి, ప్రాక్టికల్ చెప్పండి. సినిమా అనేది 100% రిస్క్ ఉండొచ్చు, 50% రిస్క్ ఉండొచ్చు. మీరు కాపీ వరకు బడ్జెట్ చెప్పొద్దు, దాన్ని ప్రమోట్ చేసే బడ్జెట్ కూడా కలిపి చెప్పండి. 1 crore అవుతుంది ఈ రోజునండి సినిమాని ప్రమోట్ చేయాలి, నిజంగా తెలియాలంట సినిమా అనేది ఒకటి వచ్చిందని. సో అది కలిపి చెప్పట్లేదు మా వాళ్ళు కొంతమంది. అంటే అందరూ అలా ఉండరు. ఇప్పుడు మనమేమో వెనక్కి పంపిస్తూ ఉంటాం, నువ్వు 5 కోట్లు ఖర్చు పెడుతున్నావు, నువ్వు తర్వాత ఏంటి 5 కోట్లు రాకపోతే ఏంటంటే 5 కోట్లు రాకపోతే ఎలాగంటే నువ్వు సినిమా తీయొద్దు, వెళ్ళిపో, పంపించే శాఖలే ఎక్కువ ఉంటాయి మనకి. ఎందుకంటే పాపం వాడి లైఫ్ కదా, మిజరబుల్ అవ్వకూడదు. సో ఈ రెస్పాన్సిబిలిటీ అందరూ తీసుకోవాలి.
సో కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్ డెఫినెట్గా వాళ్ళకి ఒక యూజర్ ఫర్ ఈ మనం సినిమా తీయాలంటే మనకు నాలెడ్జ్ ఈ సెంటర్కి వెళ్తే ఈ ఇన్స్టిట్యూషన్కి వెళ్తే లేకపోతే ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వస్తే మనకు నాలెడ్జ్ వస్తుంది అని వాడు ఒక తెలియాలి. ఎవరిని అడగాలో, ఎక్కడ అడగాలో, ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలో ఎక్కడ ఒక యూజర్ ఫారం లేదండి. యా, మీరు అన్నట్టు అటు కొత్తగా వచ్చేవాళ్ళు ఫుల్ నాలెడ్జ్తో రావాలి. మోర్ దాన్ దట్ ప్రొడ్యూసర్లు కూడా ఫుల్ నాలెడ్జ్ ప్రొఫెషనల్ ఒక సినిమాకి వర్క్ చేసి ఉండాలండి వాళ్ళు. పూర్వం ఏం చేసేవారంటే రాయలింగేశ్వరరావు గారు ప్రొడ్యూసర్ అనుకోండి చెన్నైలో, పాలకొల నుంచి ఒక ప్రొడ్యూసర్ రావాలంటే రాయలింగేశ్వరరావు గారు సినిమా అంతా అబ్జర్వ్ చేసేవాళ్ళు. సో రాయలింగేశ్వరరావు గారే ఈ ప్రొడ్యూసర్కి కావాల్సిన హీరోని, డైరెక్టర్ని, సబ్జెక్ట్ అంతా సెట్ చేసి ఈ సినిమాకి జరిగిన మొత్తం ప్రొడక్షన్ ఎలా చేయాలి, ఎవరెవరికి ఏ పేమెంట్ ఇవ్వాలి, ఎక్కడ ఎక్స్పెక్టేషన్ జరిగేది కాదండి. ఓ సినిమా మొత్తం ఎక్స్పీరియన్స్ ఉండి ఈ ప్రొడ్యూసర్ ట్రైన్ అయ్యేవాడు. అలా జరిగేది. ఇక్కడికి వచ్చి అలా లేదు. ఇప్పుడు లేదు. అందుకే చాలా సినిమాలు అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. అసలు కొన్ని వెలుగు చూడలేదు. చూసినవన్నీ కొన్ని షోలకే పరిమితం అవుతున్నాయి, కొన్ని డేస్కే పరిమితం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గురు పూజోత్సవం సందర్భంగా మీరు మీ గురువుల గురించి అలాగే మీ శిష్యుల గురించి మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇది. ఇండస్ట్రీకి వచ్చాక గురువులకి నిజంగా ట్రిబ్యూట్ ఇస్తూ వాళ్ళని తలుచుకోవడం అనేది అవకాశం. గ్రేట్ అండి. థ్యాంక్ యూ. ముందు మీకు మేము థ్యాంక్స్ చెప్పాలి. గురువులందరినీ గుర్తు చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గర నుంచి గురువులందరూ గుర్తు చేశారు. మళ్ళీ పాత ఎలిమెంటరీ స్కూల్ గురువులను కూడా గుర్తు చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, చూశారు కదండి, గురు పూజోత్సవం సందర్భంగా మన నోటెడ్ డైరెక్టర్స్ అయిన రేలంగి నరసింహారావు గారు, రాజా అన్నంరెడ్డి గారు, వీరశంకర్ గారు వాళ్ళ గురువుల గురించి, వాళ్ళ శిష్యుల గురించి చెప్పిన మాటలు మనం విన్నాము. సో వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చే డైరెక్టర్లు కానీ అలాగే ప్రొడ్యూసర్లు కానీ ఎవరైనా వీళ్ళ చెప్పిన మాటలను కనుక అవగాహన చేసుకొని వస్తే అటు సినిమా పరిశ్రమకే మంచిది, అటు వాళ్ళకి కూడా మంచిదని చెప్పారు. దాన్ని పాటించాలని కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.